బస్ ఈరోజు మనము క్లాసికల్ ఎథ్నోగ్రఫీ అనే పాఠం తెలుసుకుందాము. మనం గత కొన్ని రోజులుగా మనం ఎథ్నోగ్రఫీ అనే ఒక కొత్త పాఠాన్ని, కొత్త సిలబస్ని మనం నేర్చుకోవడం జరుగుతుంది. అసలు ఎథ్నోగ్రఫీ ఏంటి అనేది మనం మొదటి పాఠంలో నేర్చుకున్నాము. ఆ ఎథ్నోగ్రఫీ అంటే ఒక థిక్ డిస్క్రిప్షన్ అని, అంటే ఏదైనా ఒక సమాజం గురించి మనం కొంచెం గాఢంగా రాయడం అని. చిక్కగా ఉంటుంది, పలసగా ఉంటుంది, గాఢంగా ఉంటుంది. పెరుగు, పాలు ఇవన్నీ తెలుసు కదా. పాలు చిక్కగా తాగితే ఎట్లా ఉంటుంది, పలసగా తాగితే ఎట్లా ఉంటుంది. పలసగా తాగితేనేమో నీళ్ళు కలిపితే పలసగా అయింది, చిక్కగా తాగితే కొంచెం ఆరోగ్యకరంగా ఉంటారు. అదేవిధంగా సమాజం గురించి థిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది సొసైటీ ఈజ్ కాల్డ్ ఎథ్నోగ్రఫీ. అంటే మనం ఒక సమాజంలో ఒక కమ్యూనిటీ గురించి, ఒక లిమిటెడ్ కమ్యూనిటీ గురించి మనం కనుక థిక్గా డిస్క్రిప్షన్ చేసినట్టయితే దాన్ని మనం ఎథ్నోగ్రఫీ అని చెప్పొచ్చు. ఇంకొకటి మాలినోవ్స్కీ ప్రకారము ఎథ్నోగ్రఫీ అంటే ఇంకొక అర్థం ఏంటి అంటే, ఒక సమూహం యొక్క వాళ్ళ యొక్క సొంత దృక్పథం నుంచి ఈ సమాజాన్ని చూడడం అనేది కూడా మనకు ఎథ్నోగ్రఫీ అనే ఒక దానికి అర్థం ఉంది. అంటే ఉదాహరణకి ఏంటి అంటే, మనము ఒక సమూహం అది ఏం చేస్తుందో అని వాళ్ళ దృష్టికోణం నుంచి కనుక మనం రికార్డు చేయగలిగితే దాన్ని ఎథ్నోగ్రఫీ అని మనం చెప్పవచ్చు. అట్లా ఉదాహరణకు మీకు చెప్పాలి అంటే, ఒక గిరిజన గ్రామం మనం కనుక చూస్తే, గిరిజన గ్రామాన్ని మనం బయట నుంచి చూసేసి దాని గురించి మనం రాస్తే అది ఎథ్నోగ్రఫీ కాదు. మనం కొంతకాలం ఆ గిరిజన గ్రామంలో ఉండి అక్కడ వాళ్ళు ఆచారాలు, సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క తిండి అలవాట్లు, వాళ్ళ యొక్క వేషాధారణ, వాళ్ళు ఏ దేవతలను పూజిస్తున్నారు, ఎందుకు పూజిస్తున్నారు అనేది మనం వాళ్ళు ఒక భాగంగా తయారయ్యి వాళ్ళ యొక్క దాని నుండి, అంటే వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళి వాళ్ళ ప్రపంచంలోంచి మనం అర్థం చేసుకుంటేనే దాన్ని ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ అని మనం చెప్పొచ్చు. అంటే ఈ రకంగా నోయింగ్ ది నేటివ్స్ వ్యూ అనేది చాలా ప్రధానంగా దీని యొక్క ఎథ్నోగ్రఫీ యొక్క ముఖ్యం. చాలా వరకు అభిప్రాయాలు ఎట్లా ఉంటాయంటే అండి, సిటీలో ఎక్కడో కూర్చొని ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ అపోహలు సృష్టిస్తూ ఉంటారు. వాడు చెప్పాడా లేదా కూడా తెలియదు, మొత్తం ట్విస్ట్ చేస్తుంటారు, వీడియోలు ట్విస్ట్ చేస్తుంటారు, చెప్పిన సమాచారాన్ని ట్విస్ట్ చేస్తుంటారు, మొత్తం మారిపోతూ ఉంటారు అన్నట్టు. అంటే ఈ రకంగా ఒక నేటివ్స్ పర్స్పెక్టివ్ని తెలుసుకోవడమే మనం ఎథ్నోగ్రఫీ అని చెప్పొచ్చు. అంటే ఈ ఎథ్నోగ్రఫీ స్టడీస్ ఎప్పటి నుంచి మొదలయ్యాయి? మరి క్వశ్చనీరు, ఇంటర్వ్యూలు ఇవన్నీ ఉన్నాయి. కానీ మీరు అడగవచ్చు, సార్ మరి ఎథ్నోగ్రఫీ అనేది ఎప్పటి నుంచి మొదలైంది అని. అంటే ఎథ్నోగ్రఫీ అనేది ఆంథ్రోపాలజీ నుంచి సోషియాలజీలోకి తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఎథ్నోగ్రఫీని 19వ శతాబ్దంలో మాలినోవ్స్కీ అనే అతను ది ఆర్గనాట్స్ ఆఫ్ టర్బులెంట్ ఐలాండ్స్ సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ అని మొట్టమొదటిసారిగా ఒక ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ అనేది చేయడం జరిగింది. ఈ మాలినోవ్స్కీని ఫాదర్ ఆఫ్ ఎథ్నోగ్రఫిక్ స్టడీస్ అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఆయన గిరిజన సమూహాలలో వాళ్ళ వేషధారణ, వాళ్ళ వస్తువులు, వాళ్ళు జీవించే విధానము, ఇవన్నీ ఏ రకంగా ఉంటాయి అని ఒక థిక్ డిస్క్రిప్షన్ చేయడం అనేది మాలినోవ్స్కీ వల్ల జరిగింది. ఈ మాలినోవ్స్కీ చేసిన పరిశోధనలు అనేది మొత్తం రెవల్యూషనైజ్ చేశాయి, అంటే విప్లవీకరించాయి. మనం పరిశోధన చేసే పద్ధతుల్ని అవి ఏం చేశాయి, విప్లవీకరించాయి. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి సాంప్రదాయంగా బయట కూర్చొని రాయడము, లేకపోతే బయట తెలుసుకొని రాయడం కాకుండా వాళ్ళ సమూహంలో కలిసి, సమూహంలో భాగమై వాళ్ళ ఆహార అలవాట్లు, వాళ్ళ బట్టలు, వాళ్ళ భాష. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఎథ్నోగ్రఫిక్ స్టడీస్లో భాష నేర్చుకోవడం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా మన భాష ద్వారా ఇప్పుడు మనం కోయలతో మాట్లాడాం అనుకోండి, తెలంగాణలో కోయలకు ఒక భాష ఉంది. కానీ చాలామంది పరిశోధకులు ఏం చేస్తారు, తెలుగులో మాట్లాడతారు కోయలతో. కానీ కోయ భాష నేర్చుకొని కోయలో భాషలో మాట్లాడితే మనకు వాళ్ళ నిజమైనటువంటి వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళు చెప్పే అర్థం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఈ ఎథ్నోగ్రఫిక్ స్టడీస్లో ఈ భాష నేర్చుకోవడము, మనం ఏ సమూహం మీదనైతే పరిశోధన చేస్తున్నామో ఆ సమూహం యొక్క భాష నేర్చుకోవడం అనేది అతి ప్రధానంగా మనకు ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా మాలినోవ్స్కీ గారు గిరిజన భాషను నేర్చుకున్నారు. రాడ్క్లిఫ్ బ్రౌన్ గారు కూడా ఈ గిరిజన భాషను నేర్చుకున్నారు. అదేవిధంగా మార్గరెట్ మీడ్, ఆ తర్వాత ఇవాన్ పిచియార్డ్ కూడా, ఈ నలుగురు కూడా మనము ఒక క్లాసికల్ ఎథ్నోగ్రాఫర్స్ అని చెప్పొచ్చు. అంటే వీళ్ళు ఈ మరీ ముఖ్యంగా మాలినోవ్స్కీ, రాడ్క్లిఫ్ బ్రౌన్ చేసినటువంటి పరిశోధనలు, ఎథ్నోగ్రఫీ అకౌంట్స్, అది అబ్జర్వేషను, పార్టిసిపేషను, వాళ్ళ దాంట్లో పార్ట్ కావడము, భాష నేర్చుకోవడము, అంటే వాళ్ళ దాన్ని ఏమంటారంటే వాళ్ళ భాషలోకి మనం ఎంటర్ కావడము, వాళ్ళలాగా యాక్టింగ్. ఇప్పుడు సినిమాలలో కనుక పరకాయ ప్రవేశం అంటారు చూసారా, ఆ పరకాయ ప్రవేశం చేయడం అనేది కూడా ఈ ఎథ్నోగ్రఫిక్ అకౌంట్లో ఒక ప్రధానమైనటువంటి విషయంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నట్టు.
ఈ యొక్క ఎథ్నోగ్రఫీ అనేది, ట్రైబల్ ఎథ్నోగ్రఫీ అనేది ఈ రకంగా ఈ పరకాయ ప్రవేశాలు వీటి వల్ల అంటే మనకు నిజమైనటువంటి గిరిజన విషయాలు ఏంటి అనేది మనకు చాలా ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. అంటే మనకు బయట కూర్చొని ఏదో ఇంటర్వ్యూలు చేసేసి, ఇప్పుడు నాన్ లిటరేట్ సొసైటీకి సంబంధించిందే ఎథ్నోగ్రఫీ అని చెప్పొచ్చు. 2 రకాల సమాజాలు ఉన్నాయండి, లిటరేట్ సొసైటీ అండ్ నాన్ లిటరేట్ సొసైటీ. అంటే అసలు భాష రాకుండా, రాయడం రాకుండా, చదువు లేకుండా ఇవన్నీ ఉన్నటువంటి ఒక సమాజం ఉంది. ఆ సమాజం నువ్వు ఎట్లా తెలుసుకుంటావు? ఇప్పుడు నువ్వు పోయి వాళ్ళకి క్వశ్చన్ ఇచ్చావు అనుకో, ఆ క్వశ్చన్ వాళ్ళు ఎట్లా నింపుతారు? వాళ్ళకి భాషే రాదా, వాళ్ళకి రాయడం రాదు, చదవడం రాదు. మీరు ఎంతమంది గిరిజన డాక్టర్లు, కోయ డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది కోయ లాయర్లు ఉన్నారు, ఎంతమంది గోండులు ఉన్నారు, ఎంతమంది గోండు ప్రొఫెసర్లు ఉన్నారు, వీళ్ళంతా చాలా తక్కువ కదా. అంటే ఈ రకంగా నాన్ లిటరేట్ సంబంధించిన ఒక స్టడీ కనుక మనం చేయాలనుకుంటే అది క్లాసికల్ ఎథ్నోగ్రఫీ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ నాన్ లిటరేట్ సొసైటీ యొక్క భావాల్ని, వాళ్ళు ఎందుకు ఏ రకంగా ఉంటారు. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, రెడ్ ఇండియన్స్ ఉన్నారు. రెడ్ ఇండియన్స్ అనేవాళ్ళు నేటివ్ పీపుల్. ఆ తర్వాత ఇప్పుడు ద్రవిడులు ఉన్నారనుకోండి, భారతదేశానికి నేటివ్ పీపుల్ ఎవరంటే ద్రవిడులు అని చెప్పొచ్చు. అమెరికాకి నేటివ్ పీపుల్ ఎవరంటే రెడ్ ఇండియన్స్ అని చెప్పొచ్చు. అదే రకంగా ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి చోట కూడా ఈ నేటివ్ అంటే స్థానిక, నేటివ్ అనేది గుర్తుపెట్టుకోండి, స్థానిక, ఈ స్థానిక ప్రజల యొక్క అది తెలుసుకోవడం అనేది ఈ ఎథ్నోగ్రఫిక్ అకౌంట్స్లో చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అర్థం చేసుకోవాలి. అట్లనే తెలంగాణలో కనుక నేటివ్ పీపుల్ చూస్తే కోయాసు, గుత్తి కోయాసు, ఖమ్మం జిల్లాలో ఇప్పుడు గోండ్స్, లేకుండా ఈ కోలాంస్, వీళ్ళందరూ కూడా తెలంగాణలో ఒక రకంగా నేటివ్ పీపుల్ అని చెప్పొచ్చు. వీళ్ళని కనుక మనం పరిశోధన చేయాలి అంటే ఎథ్నోగ్రఫిక్ అకౌంట్స్ ప్రకారము మనము వాళ్ళ భాష నేర్చుకోవాలి, వాళ్ళ వేష భాషలు నేర్చుకోవాలి, వాళ్ళ ఆహార అలవాట్లు చేసుకోవాలి. ఇప్పుడు హేమండార్ఫ్ గోండ్స్ మధ్యలో చేశాడు, ఇది తెలంగాణ గోండ్స్ మధ్యలో హేమండార్ఫ్ పరిశోధన చేశాడు. ఆయన వాళ్ళ భాష, వేష భాషలు ఇవన్నీ కూడా తెలుసుకొని ఆయన ఒక మంచి గొప్ప పుస్తకం రాశాడు. ఎరియర్ బెల్విన్ కూడా రాశాడు. చాలా మంది క్లాసికల్ ఆంథ్రోపాలజిస్టులు అంటే ఈ యొక్క మొట్టమొదటిసారిగా పునాదులు వేసినటువంటి ఈ ఎథ్నోగ్రఫీ స్టడీస్కి పునాదులు వేసినటువంటి మానవాభివృద్ధి శాస్త్రవేత్తలు ఇది ఈ రకంగా వాళ్ళు క్లాసికల్ ఎథ్నోగ్రఫర్స్ అని చెప్పొచ్చు. అంటే దీనికి ఇది ఎట్లా అంటే డాక్టర్ చారు మహీందర్ మానవాభివృద్ధి శాస్త్రవేత్త చెప్పిన ప్రకారము ఈ డిఫ్యూజన్ థియరీ అని ఒకటి ఉందండి, కల్చరల్ ఆంథ్రోపాలజీ అని ఒకటి ఉంది. ఈ కల్చరల్ అంటే సాంస్కృతిక మానవాభివృద్ధి శాస్త్రం. ఈ సాంస్కృతిక మానవాభివృద్ధి శాస్త్రంలో ఏం చెప్తారు అంటే ఈ కల్చర్ అనేది కూడా డిఫ్యూజ్ అయింది. ఇప్పుడు టెక్నాలజీ కనుక ఎట్లా డిఫ్యూజ్ అయిందో ఆ రకంగా కల్చర్ కూడా డిఫ్యూజ్ అయిందని కల్చరల్ ఆంథ్రోపాలజిస్టులు నమ్ముతారు. అంటే ఒక చోట ఒక కల్చర్, ఇది సైకిక్ యూనిట్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మానవుడు ప్రపంచవ్యాప్తంగా ఒకే రకంగా బిహేవ్ చేస్తాడు, ఒకే రకమైన ఆలోచనలు ఉంటాయి. డాక్టర్ చారు మహీందర్ గారు చెప్పినటువంటి ఉదాహరణ ఏంటంటే ఒక ఆహారాన్ని మనం ఒక కుండలో పెడితే కాకి వచ్చేసి దాన్ని అది ఎట్లా కింద మీద పడేసి ఆ ఆహారాన్ని తింటది. అంటే అది ప్రపంచవ్యాప్తంగా అది అట్లే ఉంటుంది కాకి పరివర్తన. అదేవిధంగా మనుషులు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా గిరిజనులైనా ఎవరైనా కానీ ఒక సైకిక్ యూనిట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అనేది ఉంటుంది అనేది మనకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే అట్లా ఈ కల్చరల్ డిఫ్యూజన్ అనే ఒక సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాల నుంచి వచ్చినటువంటి స్టడీసే మనం వీటిని మనం క్లాసికల్ ఎథ్నోగ్రాఫర్స్ అంటున్నాం. అంటే ఈ కల్చర్, సంస్కృతి అనేది ఎట్లా అభివృద్ధి చెందుతుంది, అది ఎట్లా ఒక సమాజం తన గురించి దాన్ని మాట్లాడుతుంది, ఈ దీంట్లోంచి వచ్చిందే ఈ క్లాసికల్ ఎథ్నోగ్రఫీ. క్లాసికల్ ఎథ్నోగ్రఫీ అనేది మనకు కల్చరల్ డిఫ్యూజన్లో ఒక భాగంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అందులో భాగంగానే మనం ఈరోజు కొంతమంది ఈ కల్చరల్ డిఫ్యూజన్ థియరీలో భాగంగా, క్లాసికల్ ఎథ్నోగ్రఫీలో భాగంగా కొంతమంది ఒక నలుగురు ప్రధానమైనటువంటి ఈ యొక్క క్లాసికల్ ఎథ్నోగ్రఫీ అంటే మొత్తం క్లాసికల్ అంటే ఒకటేనండి, సాంప్రదాయ లేకపోతే ప్రాచీన అనుకోవచ్చు, లేకపోతే ప్రాచీన అని వారు ఎవరైతే పునాదులు వేశారో ఈ యొక్క ఎథ్నోగ్రఫీ స్టడీస్కి ఎవరైతే పునాదులు వేశారో వాళ్ళని మనం క్లాసికల్ ఆంథ్రోపాలజిస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ నలుగురు గురించి ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి. ఒకటి మాలినోవ్స్కీ, రెండవది రాడ్క్లిఫ్ బ్రౌన్, మూడవది మార్గరెట్ మీడ్, నాలుగవది ఈవి పిచార్డ్. ఈ నలుగురు కూడా ప్రధానంగా
కల్చరల్ డిఫ్యూజన్ థియరీలో, క్లాసికల్ ఎథ్నిక్ ఎథ్నోగ్రఫీలో వీళ్ళు ప్రధానమైనటువంటి పాత్ర పోషించారని చెప్పొచ్చు. సరే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఎథ్నోగ్రఫీ అంటే ఒక థిక్ డిస్క్రిప్షను, ఎథ్నోగ్రఫీ అంటే ఒక పార్టిసిపెంట్ అబ్జర్వేషన్, ఎథ్నోగ్రఫీ అంటే ఒక బీయింగ్ పార్ట్ అని చెప్పొచ్చు. ఎథ్నోగ్రఫీ అంటే ఎమిక్ ఎథిక్ అప్రోచ్ అని చెప్పొచ్చు. అంటే ఒక గ్రూప్లోనూ భాగం కావచ్చు, ఒక గ్రూప్ బయట నుంచి ఉంటూ కూడా చదవచ్చు. అంటే ఎమిక్ ఎథిక్ అప్రోచ్ కూడా ఒక ప్రధానమైనటువంటి ఫీల్డ్ వర్క్లో భాగంగా తెలుసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కానివ్వండి, మాట్లాడడం కానివ్వండి, డ్రెస్సులు కానీ, మనం నివసించడం అంటే ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని ఒక ఊరు గురించి రాయడం కాదు. ఊర్లో నువ్వు ఇల్లు రెంట్కి తీసుకొని అక్కడ ఆ ప్రజలతో ఉండి ఆ గిరిజన గ్రామాలతో కనుక ఉంటే దాన్ని మనము రియల్ రీసెర్చ్, ఎథ్నోగ్రఫిక్ రీసెర్చ్ అంటాం. చాలా మంది మనకు ఎలక్షన్ రిజల్ట్స్, ఎలక్షన్ కానీ లేకుంటే కొన్ని కేస్ స్టడీస్ కానీ అసలు ఏం చేయరు. ఇంట్లోనే కూర్చుని వాడు ఇదన్నాడు అని చెప్పేసి క్వశ్చన్ ఫిల్అప్ చేసేసి పంపిస్తారు. అదంతా ఫాల్స్ రీసెర్చ్. ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ అనేది ఒక రియల్ రీసెర్చ్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎందుకు రియల్ రీసెర్చ్ అని చెప్తున్నానంటే, మనం డిస్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం కనుక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే కొన్ని స్టడీస్ సంవత్సరం తీసుకోవచ్చు, కొన్ని స్టడీస్ 6 నెలలు తీసుకోవచ్చు, కొన్ని స్టడీస్ 3 సంవత్సరాలు తీసుకోవచ్చు. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అబ్జర్వింగ్ వన్ కమ్యూనిటీ అండ్ బీయింగ్ పార్టిసిపెంట్ ఇన్ దట్ కమ్యూనిటీ ఇస్ కాల్డ్ ఎథ్నోగ్రఫీ. ఇప్పుడు మార్గరెట్ మీడ్ గారు ఉన్నారు. ఆమె తను ఒక 9 నెలలు 10 నెలల పాటు ఒక గ్రామంలో, గిరిజన గ్రామంలో ఉండి ఆమె అసలు యూత్కును, ఆ తర్వాత ఈ యొక్క విప్లవాలకి, ఆ తర్వాత అంటే యూత్ స్ట్రెస్ అంటే ఎట్లాంటి ఒత్తిడికి గురవుతారు, దానికును వాళ్ళు విప్లవాలకు ఎటువంటి సంబంధం ఉంది, అది అమెరికాలోనే ఉందా లేదా వేరే దేశాలలో ఉందా అని తెలుసుకోవడానికి ఆమె ఒక ఆఫ్రికన్ కంట్రీలోకి పోయి ఒక యంగ్ ఆడపిల్ల, 16 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ఆడపిల్ల మీద కంటిన్యూస్గా ఒక 9 నెలలు ఆమె ఎథ్నోగ్రఫిక్ స్టడీస్ చేసింది. ఆమె అనుకున్నది ఏంటి అంటే అది లోపల మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం ఆమె గురించి మాట్లాడేటప్పుడు. ఆమెకు అనుకున్నది ఏంటి అంటే, ఈ స్ట్రెస్ అనేది కల్చరల్ కన్స్ట్రక్ట్ అండి. యూత్ స్ట్రెస్ఫుల్గా ఉంటారు, ఇప్పుడు డ్రగ్స్ వాడతారు, అది చేస్తారు, లేకపోతే టెన్షన్ గురవుతుంటారు. మీరు యూత్ ఏది చూసినా కానీ అది ఒక రకమైన టెన్షన్లో ఉంటారు. ఈజ్ దట్ టెన్షన్ ఈజ్ కల్చరల్ కన్స్ట్రక్టెడ్ ఆర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అడోలెసెన్స్ అనేది ఆమె క్వశ్చన్. ఆమె ఏమంటది అంటే, ఆమె చేసినటువంటి ఎథ్నోగ్రఫిక్ అకౌంట్స్, ఒక సుడాన్లో చేసినటువంటి ఎథ్నోగ్రఫిక్ అకౌంట్స్ ద్వారా ఆమెకు అర్థమైంది ఏంటి అంటే, ఇది కల్చరల్ కన్స్టెంట్. అంటే కల్చరల్గా మనం యూత్ మీద పెడతాం. ఇప్పుడు అదే ఆఫ్రికాలోని యువతులు వాళ్ళతో ఆడుకుందామే, వాళ్ళతో చేసింది, వాళ్ళు ఎక్కడ కూడా స్ట్రెస్ అయినట్టు కానీ, పెళ్లి పట్ల కానీ, కెరీర్ పట్ల కానీ, ఇంకేదేని పట్ల కానీ వాళ్ళు స్ట్రెస్ అయినట్టుగాను ఆమె కనుక్కోలేదు. అంటే ఏంటి, అత్యంత పెట్టుబడిదారి అయినటువంటి అమెరికా లాంటి రాష్ట్రాలలో, దేశాలలో ఒక యువత అనేవాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళు కన్స్ట్రక్టెడ్. అంటే నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు ఇది సాధించాలి, నువ్వు అది సాధించాలి అని ఒక రకమైనటువంటి స్ట్రెస్. నువ్వు ఎంగేజ్డ్ గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, నీకు మంచి ఉద్యోగం ఉండాలి, రిచ్ కార్ ఉండాలి, ఆ తర్వాత నువ్వు సమాజంలో గొప్పని కావాలి. ఏదైతే ఈ కల్చరల్ కన్స్ట్రక్షన్ వల్లనే యూత్ అనేవాళ్ళు ఒక సైకిక్గా, ఒక స్ట్రెస్ఫుల్గా గురవుతున్నారు అనేది మనకు మార్గరెట్ మీడ్ అనే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్గా మనం దాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే చూడండి ఎంత ఒక సమాజానికి ఇంకొక సమాజానికి ఈ కల్చరల్ కన్స్ట్రక్ట్లో ఎంత తేడా ఉంది. అండ్ అదే గిరిజనులు ఎటువంటి స్ట్రెస్ లేదు, సహజంగా ఒక చెట్టు ఎట్లా బతుకుతుందో, సహజంగా లేకుంటే ఒక కొమ్మ ఇవన్నీ ఎట్లా బతుకుతున్నాయో అట్లే మనిషి కూడా ఒక సహజమైనటువంటి ఒక కల్చరల్ ఎన్విరాన్మెంట్లో పెరగకుండా ప్రతిదీ స్ట్రెస్ తీసుకోవడం. ఈరోజు యువత ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటుందంటే ఒక కల్చరల్ కన్స్ట్రక్ట్ చేశారు. యువత అంటే జాబ్ చేయాలి, జాబ్ చేయకూడదని నేను అనట్లేదు. అంటే అట్లా కన్స్ట్రక్ట్ చేసి నువ్వు దొంగతనమైన చేయి, ఇంకేదైనా చేయి, ఇప్పుడు ఇక్కడ లంచమైనా తెచ్చుకో, ఇంకేదైనా చేసుకో. ఊర్లలో మా అమ్మ నాన్న బతుకున్నప్పుడు ఒక ఉదాహరణ ఉండేది. గవర్నమెంట్ జాబ్ అనుకోండి, తల్లిదండ్రులు ఎవరి దగ్గర అప్పు తీసుకొచ్చైనా కానీ ఆ లంచం మనకి ఇచ్చాను కానీ చిన్న చిన్న జాబులు వాళ్ళ పిల్లలకి ఇప్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే కల్చరల్ కన్స్ట్రక్ట్ అనేది, ఒక సాంస్కృతికమైనటువంటి నిర్మాణం అనేది ఎట్లా జరుగుతుంది అనేది నేను అర్థం చేసుకోవాలి. అంటే మన యువతని జాబ్ లేకపోతే పర్వాలేదురా, నువ్వు బతకొచ్చు. మా నాన్న అంటుండే ఒకసారి, నీకెందుకు అంతకాలం పిహెచ్డీలో ఉంటావు, అది నువ్వు వచ్చి ఊర్లో నీకు కొట్టు లేదా ఇంకేదైనా లేదా, నువ్వు బతకలేవా అని చెప్పి ఆయన డీకన్స్ట్రక్ట్ చేసి పడేసాడు ఎడ్యుకేషన్. అంటే ఇక్కడ కల్చరల్ కన్స్ట్రెంట్ అనేది ఎట్లా ఉంటుందంటే, యువతలో జాబు, కెరీరు, దాన్ని ఏమంటారంటే
గోల్ ఫెటిసిజం అంటారు. అంటే గోల్ని విపరీతంగా ప్రేమించడం. షారూఖ్ ఖాన్లో డర్ సినిమాలో షారూఖ్ ఖాన్ లాగా, లేకపోతే ఇట్లాంటి దీంట్లో ఒక గోల్ తీసుకుంటే ఒక అమ్మాయిని ప్రేమిస్తే విపరీతంగా చేయడం, అంటే దీన్ని ఏమంటారు గోల్ ఫెటిసిజం అనేది మనకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నట్టు. ఈ క్లాసికల్ ఎథ్నోగ్రఫీ అనేది ఇవన్నీ చదివి మనకు అసలు ఏ సమాజం ఎట్లా ఉందనేది తెలుసుకొని ఇది ఎట్లా ఏ సమాజాలలో ఈ కల్చరల్ కన్స్ట్రక్ట్ ఎట్లా జరిగింది అనేది ఒక థిక్ డిస్క్రిప్షన్ ద్వారానే అది సాధ్యమైంది. అది మనం ఏ రకంగా చేసినా కానీ అది మనకు అది వేరే రకంగా మనకు అర్థం కావడానికి చాలా కష్టం. అంటే అది ఇప్పుడు నేను మార్గరెట్ మీడ్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిశోధన అది వేరే వాళ్ళు సరిగ్గా చేయలేకపోవచ్చు. అది మనం ఆమె చేసినటువంటి పరిశోధన ఇప్పటికి కూడా పనికొస్తుంది మనకు. అంటే మొట్టమొదటిసారిగా ఈ ఎథ్నోగ్రఫిక్ స్టడీస్లలో వాళ్ళు పునాదులు వేశారని చెప్పొచ్చు. ఇది చెప్పడానికి మీకు ఈ యొక్క మార్గరెట్ మీడ్ యొక్క ఉదాహరణ నేను చెప్పవలసి వచ్చింది. నలుగురు ప్రధానంగా ఈ యొక్క క్లాసికల్ ఎథ్నోగ్రఫీలో వాళ్ళు పునాదులు వేశారు. దాంట్లో మొట్టమొదటిసారిగా మాలినోవ్స్కీ ఒక అద్భుతమైనటువంటి ఆంథ్రోపాలజిస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఆయన చేసినటువంటి పరిశోధన వల్లనే మొత్తం రీసెర్చ్ మెథడాలజీ రివల్యూషనైజ్ అయిందని చెప్పొచ్చు. అంటే నేటివ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం, పార్టిసిపెంట్ అబ్జర్వర్గా ఉండడం, ఎమికెటిక్ అప్రోచ్ వాడటము, నోట్స్ రాసుకోవడము, ఆ తర్వాత ఇన్ఫీల్డ్ అవుట్ఫీల్డ్. మాలినోవ్స్కీ డే ఇన్ స్ట్రిక్ట్ ఎథ్నోగ్రఫిక్ డే ఇన్ ఫీల్డ్, స్ట్రిక్ట్ డే ఇన్ ఫీల్డ్ ఇన్ డైరీ అని ఒక బుక్ రాశారు. అది చాలా క్లాసిక్ వర్క్గా మనకు చెప్పొచ్చు. అంటే క్లాసిక్ వర్క్ అంటే ఒక ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ చేసేటప్పుడు ఒక రోజు ఆ ఎథ్నోగ్రఫర్ అనేవాడు ఎట్లా ఉండాలి అనేది ఒక మనకు కులమానమయంగా ఉంటుంది అని చెప్పొచ్చు అన్నట్టు. ఇప్పుడు మనకు క్లాసికల్ డ్యాన్స్ ఉంటుంది కదండి, ఇప్పుడు భరతనాట్యం, కూచిపూడి, అంటే అవి ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తున్నాయి. అట్లే ఈ ఎథ్నోగ్రఫీలో కూడా మనకు క్లాసికల్ వర్క్ అంటే మాలినోవ్స్కీ రాసినటువంటి స్ట్రిక్ట్ డే ఇన్ డైరీ అనే ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఒక ఎథ్నోగ్రఫర్ ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి, వాళ్ళు ఎంత మనం కంతిన ఒక దాన్ని ఏమంటారు అంటే మనకు మనసావాచ కర్మ అని అంటారు కదా, ఆ రకంగా ఏ రకంగా ఉండాలి ఒక ఆంథ్రోపాలజిస్ట్ కానీ ఒక సోషియాలజిస్ట్ కానీ ఆ రకంగా ఏ రకంగా ఉండాలనేది మనకు మాలినోవ్స్కీ గారు ఆ పుస్తకంలో రాశారు. అంటే ఈ రకంగా మనకు మాలినోవ్స్కీ గారు నిజంగా చెప్పాలి అంటే పునాదులు వేశాడని చెప్పవచ్చు. దీనికంటే ముందు కూడా మోర్గాన్ అనే అతను కూడా ది సిస్టమిక్ స్ట్రక్చర్స్ అనే ఒక పుస్తకంలో కూడా ఈ యొక్క ఎథ్నోగ్రఫిక్ అకౌంట్స్ కి మనకు పునాదులు వేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే మోర్గాన్ రాసిన అదే రకంగా మాలినోవ్స్కీ రాసినటువంటి పుస్తకాలు అనేటివి మనకు ప్రధానంగా ఈ యొక్క ఎథ్నోగ్రఫిక్ స్టడీస్ కి ఒక మూలాధారంగా పనిచేసాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు మనకు ఫీల్డ్ వర్క్ని కానీ లేకుంటే పరిశోధనను కానీ అవి రివల్యూషనైజ్ చేశాయి అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మీరు ఉదాహరణకి కాంతారా సినిమా తీసుకున్నారనుకోండి, కాంతారా సినిమా ఒక రకంగా అది ఎథ్నోగ్రఫిక్ స్టడీస్ అని చెప్పొచ్చు. అంటే గిరిజన హీరోలు వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళ హావభావాలు, వాళ్ళ స్పోర్ట్స్, వాళ్ళు ఏ రకంగా ఒక రాయిని దేవునిగా పూజిస్తారు, ఇవన్నీ కూడా మనకు కాంతారా సినిమా అంటే 20వ శతాబ్దంలో కాంతారా సినిమా అనేది ఒక బెస్ట్ ఎథ్నోగ్రఫిక్ సినిమాగా మనము చెప్పుకోవచ్చు. అంటే ఈ రకంగా మనము అసలు క్లాసికల్ ఎథ్నోగ్రఫీలో ఈ నలుగురు చేసినటువంటి ప్రధానమైనటువంటి వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ మనం తెలుసుకోవడం జరుగుతుంది. క్లాసికల్ ఎథ్నోగ్రఫీ యొక్క విలక్షణమైన లక్షణాలను వివరించాలి. అంటే ఈ పాఠంలో మనం ఏం చేస్తాం, క్లాసికల్ ఎథ్నోగ్రఫీ యొక్క విలక్షణమైన లక్షణాలని మనము దీని యొక్క ప్రత్యేకత అంటే దీని యొక్క క్యారెక్టర్స్ ఏంటనేది మనము ఈ యొక్క పాఠంలో తెలుసుకుంటాము. అదేవిధంగా సామాజిక పరిశోధనలో క్లాసికల్ ఎథ్నోగ్రఫీ చర్చించాడు. అంటే సోషల్ సైన్స్, సోషియాలజీలో ఈ యొక్క క్లాసికల్ ఎథ్నోగ్రఫీని ఎట్లా తీసుకొచ్చారనేది కూడా మనం దీంట్లో తెలుసుకోవడం జరుగుతుంది. శాస్త్రీయ ఎథ్నోగ్రఫీ డేటాని సేకరణ విధానం వివరించడం, అంటే సైంటిఫిక్గా ఎథ్నోగ్రఫీ డేటా ఏ రకంగా మనం సేకరించాలనేది కూడా ఈ పాఠం మనకు తెలియజేయడం జరుగుతుంది. క్లాసికల్ ఎథ్నోగ్రఫీ యొక్క ప్రధాన సంకేతాలను చర్చించడం, దీని యొక్క ప్రధాన సంకేతాలను కూడా మనం తెలుసుకోవడం అనేది కూడా ఈ యొక్క పాఠం ముఖ్య ఉద్దేశం. సమకాలీన కాలంలో కొత్త రకమైన ఎథ్నోగ్రఫీని వివరించడం, అంటే ఇప్పుడు వాళ్ళు చేసి వాళ్ళు 1850-60లో చేశారు, 1950 2020లోకి వచ్చాము. అంటే ఆల్మోస్ట్ ఒక 150 సంవత్సరాలకు మనం చేరాం.
అంటే వాళ్ళు అప్పుడు చేసినటువంటి ఎథ్నోగ్రఫిక్ స్టడీస్కి ఇప్పుడు ఈ కాలానికి సమకాలీన కాలంలో కొత్త రకమైన ఎథ్నోగ్రఫీ గురించి ఇప్పుడు ఎట్లా జరుగుతుంది ఎథ్నోగ్రఫీ అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అసలు ఈ ఎథ్నోగ్రఫీ అనే పదం కూడా ఎట్లా వచ్చిందనేది మనం అర్థం చేసుకోవాలి. ఎథ్నో అంటే పీపుల్, గ్రఫీ అంటే రాయడం, అది అంటే కళాత్మకంగా రాయడం. అంటే రాయడం అంటే ఏదో ఎట్లా పడితే అట్లా రాయడం కాదు, ఒక విషయాన్ని కళాత్మకంగా రాయడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఎట్లా అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అంజయ్య అని ఒక అబ్బాయి ఉండేవాడు హైదరాబాద్ సెంట్రల్. ఆ అబ్బాయి మాట్లాడుతూ ఒక కళాత్మకంగా రాసింది చిన్నదే అయినా కానీ చాలా కళాత్మకంగా రాశాడు. ఎట్లా రాశాడు అంటే, యూనివర్సిటీ అనే విశ్వవిద్యాలయాలు ఒక పరిశ్రమ, కాలుష్యాన్ని విడజల్లే పరిశ్రమలుగా ఉన్నాయి. భూమి కింద కాళ్ళ కింద భూమి మొత్తం తిరిగి గుండ్రంగా ఎగిరిపోతుంది, భూములను ఎగిరిపోతున్నాయని రాసింది కొద్దిగానే, కానీ చాలా 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 కవితాత్మకంగా రాశాడు, కళాత్మకంగా రాశాడు. కవితాత్మకంగా కానీ కళాత్మకంగా రాశాడు. ఏదైతే ఈ యొక్క ఎథ్నోగ్రఫీ కూడా ఏంటి అంటే ఒక విషయాన్ని కళాత్మకంగా, ఈస్థెటిక్గా. ఈ మధ్యలో సోషల్ సైన్సెస్ ప్రొఫెసర్ ఈశ్వరయ్య గారు, మా మిత్రుడు ప్రొఫెసర్ ఈశ్వరయ్య గారు ఏం చెప్తారు అంటే, మీకు రొమాంటిక్ వే ఆఫ్ సీయింగ్ ఎక్కువ ఉంది అబ్బాస్ అని చెప్తూ ఉంటారు. రొమాంటిక్ అంటే ఒక కళాత్మకంగా చూడడం. అంటే మరి అది నాకు వచ్చిన అలవాటు ఏమో. అది ఇప్పుడు మనం ఏదైనా ఒక పాఠాన్ని కానీ, ఒక కవితను కానీ, లేకుంటే ఒక ఎథ్నోగ్రఫిక్ స్టడీస్ మనం చేసేటప్పుడు మనం కొంత కళాత్మకంగా ఉండకపోతే అది మనకేమవుతుంది అంటే అది ఎవరు చదవరండి. ఒక సినిమానైనా కానీ, మనం రాసింది అయినా కానీ, మనం కళాత్మకంగా నిజంగా ఒక దాని గురించి రాయకపోతే అప్పుడు ఏమవుతుంది అంటే అది ఎవరు చదవరు. ఇప్పుడు వేలాది పుస్తకాలు రాస్తారు, వేలాది మంది డాక్టరేట్లు అవుతారు, చాలా మంది ఉంటారు. కానీ ఎందుకు మనం ఈ నలుగురు గురించి మాట్లాడుకుంటున్నాం? ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మనం చాలా మంది ఎథ్నోగ్రాఫర్స్ ఉంటారు కదా ప్రపంచంలో, ఇప్పటికీ ఎంతో మంది ఫీల్డ్ వర్క్ చేసి ఉంటారు కదా. మరి ఎందుకు మనం ఈ నలుగురు గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఏదో దాగింది వీళ్ళు నలుగురిలో. అంటే వీళ్ళు పరిశోధనను ఒక కళాత్మకంగా చేశారని చెప్పడానికి నేను ఉదాహరణ చెప్తున్నాను. ఎథ్నోగ్రఫీ అంటే ఎథ్నో అంటే పీపుల్, గ్రఫీ అంటే రాయడం అంటే ఏదో మామూలుగా ఉన్నాడు, పోయాడు, వచ్చాడు అట్లా కాకుండా ఒక కళాత్మకంగా వివరించడం. వాళ్ళు ముక్కుపుడుగా పెట్టుకుంటే దాని ఒక కళాత్మకంగా రాయడం. వాళ్ళు ఏదైనా డ్రెస్ వేసుకుంటే, రంగురంగుల డ్రెస్ వేసుకుంటే దాన్ని కళాత్మకంగా రాయడం. వాళ్ళ పాఠాన్ని కళాత్మకంగా చిత్రీకరించడం. ఈ కళాత్మకంగా చిత్రీకరించడమే ఎథ్నోగ్రఫీ అని మనం చెప్పచ్చు. అంతేగాని ఎట్లా పడితే అట్లా వాళ్ళని ఒక నాగరికులుగా, వాళ్ళని అసలు మనుషులు కాదు జంతువులతో సమానంగా చూడడము అనేది చాలా తప్పు. అంటే వాళ్ళల్లో భాగంగా ఉండి వాళ్ళ యొక్క జీవితాన్ని మనం కనుక కళాత్మకంగా రాయగలిగితే నాకు తెలిసి అంతకంటే గొప్ప పరిశోధన అంటూ ఏమి ఉండదు అనేది నాకు అర్థమవుతున్నటువంటి విషయం. దాంట్లో భాగంగానే మనం మాలినోవ్స్కీ, రెడ్కీ బ్రౌన్ని, మార్గరెట్ మీడ్ని, ఈబియోన్ పిచార్డ్ని వీళ్ళు చేసినటువంటి మనం పరిశోధనను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎథ్నోగ్రఫీ యొక్క లక్ష్యం స్థానిక దృక్కోణాన్ని గ్రహించడం. అంటే నేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూని మనం తెలుసుకోవడం అనేది మాలినోవ్స్కీ యొక్క ప్రకారము ఈ యొక్క ఎథ్నోగ్రఫీ యొక్క ముఖ్య ప్రధాన ఉద్దేశం. ప్రపంచం గురించి, అతని దృష్టిని గురించి చర్చించడం. అంటే ప్రపంచాన్ని అతను ఎట్లా అర్థం చేసుకుంటున్నాడు, ఏ దృష్టితో అతను ప్రపంచాన్ని చూస్తున్నాడు అనేది మనకు ఎథ్నోగ్రఫీ యొక్క ప్రధాన లక్షణంగా మనకు మాలినోవ్స్కీ ప్రకారం తెలుస్తుంది. మూలాధార స్థాయిలో ఎథ్నోగ్రఫీ 2 పదాలు కలిగి ఉంటుంది. ఎథ్నో అంటే ప్రజలు, గ్రఫీ అంటే మనకు రాయడం, కళాత్మకంగా రాయడం. అంటే వ్యక్తులకు సుందరమైన వివరణ అనేది ఎట్లా ఉండాలి అంటే సుందరంగా ఉండాలి. సుందరంగా వివరించడం అనేది సమూహము, సంఘము లేదా సమాజ పరంగా ఒక సుందరమైనటువంటి డిస్క్రిప్షన్ని మనం ఎథ్నోగ్రఫీ అని చెప్పచ్చు. ఆక్స్ఫర్డ్ డిఫరెన్స్ ప్రకారం ఎథ్నోగ్రఫీ అనేది నిర్దిష్ట వ్యక్తుల సమూహాల యొక్క ఆచారాలు, అలవాట్లు, ప్రవర్తన యొక్క శాస్త్రీయ అధ్యయనం, సాధారణ నిరక్షరాస్యులైన సమాజాలలోని తెగలు లేదా వ్యక్తుల వంశాలకు వర్తించబడుతుంది. అంటే ఎవరైతే చదువు లేకున్నటువంటి గిరిజనులు, చదువు లేనటువంటి గ్రామీణ స్త్రీలు, ఆ తర్వాత వృద్ధులు, పిల్లలు, వీళ్ళందరూ కూడా ఏంటంటే దీని ప్రకారం వాళ్ళ యొక్క అలవాట్లని, వాళ్ళ యొక్క ఆచారాలని మనం శాస్త్రీయ అధ్యయనం చేసి, అంటే ఏదో ఇక్కడ కూర్చొని హైదరాబాద్లో కూర్చొనో, ఢిల్లీలో కూర్చొనో, లండన్లో కూర్చొనో వాళ్ళు ఇట్లుంటారు, వీళ్ళు ఇట్లుంటారని రాయడం కాదు. శాస్త్రీయ అధ్యయనం ద్వారా నిరక్షరాస్యులైన సమాజాల్లోని తెగలు, అంటే అక్షర జ్ఞానం లేనటువంటి సమాజాలలో ఎథ్నోగ్రఫీ చేయడం అనేది దానికి వర్తించబడుతుంది అనేది మనకు చెప్తుంది. మెరియం వెబ్స్టర్స్ ఈ అధ్యయనం క్రమబద్ధమైనది. మానవ సంస్కృతుల రికార్డింగ్ కూడా అటువంటి పరిశోధన నుండి ఉత్పత్తి చేయబడిన ఒక వివరణాత్మక రచన. అంటే ఒక క్రమబద్ధమైనటువంటి అధ్యయనము, మానవ సంస్కృతుల రికార్డింగ్ అనేది
ఈ యొక్క పరిశోధనలో ఇది మనకు అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ముందు ఆంథ్రోపాలజీ యొక్క క్రమశిక్షణ, ఎథ్నోగ్రఫీ యొక్క అభ్యాసం కలిపి అభివృద్ధి చెందాయని చెప్పుకోవాలి. అంటే ఆంథ్రోపాలజీ యొక్క అభ్యాసం అంటే వాళ్ళు చేసే పనితీరు, వాళ్ళు చేసే ఫీల్డ్ వర్క్ అనేది ఈ యొక్క ఇది ఎథ్నోగ్రఫీకి బాగా నిర్వచించి మనకు అభివృద్ధి చెందాయని మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఎల్హెచ్ మోర్గాన్ చే మానవ శాస్త్ర ఎథ్నోగ్రఫీ పరిశోధన అధ్యయనం సిస్టమ్స్ ఆఫ్ సాంగ్యూనిటీ అండ్ అఫినిటీ ఆఫ్ హ్యుమానిటీస్గా ప్రచురించబడింది. నేను ఇంతకుముందు గారు చెప్పాను, మోర్గాన్ గారు చేసినటువంటి పరిశోధన అనేది 1871, అంటే అది ఒక 110 సంవత్సరాలు 120 సంవత్సరాలు 150 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ పరిశోధన అనేది ఆయన మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఎథ్నోగ్రఫీకి ఒక పునాది వేశాడని మనం చెప్పుకోవచ్చు. 1885లో మరియు 1930లో పసిఫిక్ రంగంలో ఉన్న క్వాకియార్డ్ సొసైటీ అధ్యయనం ఫ్రాంజోయార్డ్ ద్వారా సామాజిక గతిశీలతను అర్థం చేసుకోవడానికి సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ సీక్రెట్ సొసైటీ ఆఫ్ ఇండియన్స్, ఎథ్నాలజీ ఆఫ్ క్వాక్యులేట్ మరియు పురాణాల్లో ప్రతిబింబించిన సంస్కృతులు, రూత్ బెనెడిక్ట్, సెక్స్ అండ్ ఇంటిమేటీ ఆఫ్ సొసైటీ, ఇవన్నీ కూడా ఇవి ఒక క్లాసిక్ ఎథ్నోగ్రాఫిక్ వర్క్స్గా చెప్పొచ్చు. అంటే ఏది తీసుకున్నా కానీ అందులో కొన్ని పుస్తకాలు ఉంటాయి. ఇప్పుడు మార్క్సిజం తీసుకున్న కొన్ని క్లాసిక్ వర్క్స్ అంటే మనకు ఎథ్నోగ్రఫీ కనుక తీసుకుంటే మోర్గాను, ఆ తర్వాత మన రూత్ బెనెడిక్ట్, ఆ తర్వాత మార్గరెట్ మీడ్, వీళ్ళు రాసినటువంటి ఈ పుస్తకాల బంధుత్వానికి వీళ్ళ గురించి రాసినటువంటి ఇవి మనకు ప్రధానంగా ఇవి క్లాసికల్ వర్క్స్ విత్ ఇన్ ద ఎథ్నోగ్రఫీ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సంకేతాలు అంటే దీంట్లో క్లాసికల్ ఎథ్నోగ్రఫీలో ఎటువంటి కీలక సంకేతాలు ఉంటాయి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. దాని నిర్వచన అంశంలో ఇది సాంఘిక శాస్త్ర పరిశోధనలో క్లాసికల్ ఎథ్నోగ్రఫీని గుర్తించే ప్రక్రియలో ఉంది. ఎథ్నోగ్రాఫిక్ క్లాసికల్ అనేది ఒక గుణాత్మక పరిశోధన పద్ధతి అని స్పష్టమవుతుంది. గుణాత్మక అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే క్వాలిటేటివ్ రీసెర్చ్. క్వాలిటేటివ్ రీసెర్చ్ అని చెప్పొచ్చు, క్వాంటిటేటివ్ రీసెర్చ్ కాదు. ఇట్ ఈస్ ఎథ్నోగ్రఫీ ఈజ్ క్వాలిటేటివ్ రీసెర్చ్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే మనం ఒక లెక్కలు చేయడము, లేకుంటే దాన్ని ట్యాబ్లింగ్ చేయడము, ఎస్పీఎస్ఎస్ వాడటము, ఇది కాదు. అది వేరు. ఆ పరిశోధన ఇది గుణాత్మక పరిశోధనను, గుణాత్మక అంటే దాని డిస్క్రిప్టివ్, అంటే ఇట్స్ క్వాలిటేటివ్ రీసెర్చ్ అనేది మనకు ఎథ్నోగ్రఫీ అర్థం చేసుకోవాలి. పరిశోధకుడు వ్యక్తిగతంగా ఒక సామాజిక సెట్టింగ్ స్థానంలో పరిశీలిస్తాడు. అంటే ఒక వ్యక్తిగతంగా ఒక సెట్టింగ్ ఉంటుంది, అనే విలేజ్ అనేది ఒక సెట్టింగ్ అనుకోండి, దాన్ని పరిశీలిస్తాడు. ఒక అర్బన్ సిటీ ఉందనుకోండి, ఒక స్లమ్మే ఉందనుకోండి, ఉదాహరణకి స్లమ్ అనేది ఒక సెట్టింగ్. లేకపోతే ఇప్పుడు నేను ఉన్నటువంటి బౌద్ధ నగర్ ఉందనుకోండి, అది మిడిల్ క్లాస్ సొసైటీ, అది ఒక సెట్టింగ్. అంటే ఒక సెట్టింగ్లో ఒక పరిశోధకుడు తన యొక్క ఫీల్డ్ వర్క్ అనేది చేస్తాడు. అది మందపాటి వివరణ అందించడానికి, అంటే థిక్ డిస్క్రిప్షన్ చేస్తాడు. ఎట్లా అంటే ఇప్పుడు మా బౌద్ధ నగర్ని తీసుకుంటే అది ఏ రకంగా రోడ్డు ఉంది, అక్కడ ఎట్లాంటి ఇళ్ళు ఉన్నారు, ఎట్లాంటి జనాలు నివసిస్తారు, ఎట్లాంటి బట్టలు వేసుకుంటారు, ఎట్లాంటి ఆహార అలవాట్లు ఉంటాయి, లేకుంటే ఒక క్రైసిస్ ఎట్లా ఉంటాయి, అక్కడ చెట్లు ఎట్లా ఉంటాయి, చెట్లను కాపాడుకుంటారా లేదా. దీన్ని కనుక మనం మందపాటి డిస్క్రిప్షన్ అంటే వాళ్ళు దీని కానీ మనం థిక్గా డిస్క్రిప్షన్ చేస్తే అది మనకు ఆ సెట్టింగ్ అని మనం దాన్ని చెప్పొచ్చు. అంటే రూరల్ సెట్టింగ్ తీసుకుంటున్నావా, లేకపోతే అర్బన్ సెట్టింగ్ తీసుకుంటున్నావా, విలేజ్ తీసుకుంటున్నావా, స్లమ్ తీసుకుంటున్నావా, నువ్వేం తీసుకుంటున్నావు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సామాజిక శాస్త్ర మానవ శాస్త్ర విచారణ ప్రక్రియ ఫీల్డ్ వర్క్ డైరీ మరియు ఫీల్డ్ వర్క్ నోట్ వంటి పదాలతో సమానంగా ఉంటుంది. అంటే ఫీల్డ్ వర్క్ డైరీ, ఫీల్డ్ వర్క్ నోట్స్ అనేది ఫీల్డ్ వర్క్ డైరీ అంటే ఒక రకంగా ఆత్మాశ్రమంతో అంటే సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఫీల్డ్ వర్క్ నోట్స్ అంటే అది మనకు ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరియు ఇతరుల ప్రకారము ఎథ్నోగ్రఫిక్ సాంప్రదాయాలు భాగస్వామ్య పరిశీలన ఆధారంగా ప్రత్యేకంగా కాకపోయినా ఒక నిర్దిష్ట సామాజిక లేదా సాంస్కృతిక నేపథ్యం యొక్క మొదటి చేతి అనుభవం మరియు అన్వేషకుడు కట్టుబడి ఉంటాయి. అంటే ఈ ఎథ్నోగ్రఫిక్ అకౌంట్స్ అనేటివి ఒక నిర్దిష్ట సామాజిక లేదా సాంస్కృతిక నేపథ్యం యొక్క ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫీల్డ్ వర్క్ అనేది ఎథ్నోగ్రఫిక్లో క్లాసికల్ మరియు కాంటెంపరీ రెండు డేటా సేకరణకు సంబంధించిన విచారణ యొక్క ముఖ్యమైన విధానం. అంటే ఈ ఫీల్డ్ వర్క్ అనేది
క్లాసికల్ మరియు కాంటెంపరీ రెండు రకాలుగా మనకు డాటా సేకరణ జరుగుతుంది అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యూనిట్లో మనం కుల రింగ్ను అధ్యయనం చేస్తున్నప్పుడు మానవ శాస్త్ర అన్వేషణలో మాన్యువల్స్కి ఒక విధంగా ఫీల్డ్ వర్క్ అనే పదాన్ని ఎలా ప్రారంభించారో తెలుసుకుంటారు. అంటే ఈ యొక్క మాన్యువల్స్కి ఈ ఫీల్డ్ ఎట్లా చేయాలి, థిక్ డిస్క్రిప్షన్ ఎట్లా చేయాలి అనే దాని గురించి తెలుసుకోవాలంటే మనం మాన్యువల్స్కి మన ఫాదర్ ఆఫ్ ఒక రకంగా ఎథ్నోగ్రఫీ అని చెప్పొచ్చు. ఇది పార్టిసిపేట్ అబ్జర్వేషన్ అంటే పరిశీలన సమయంలో కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు నువ్వు ఒక గ్రూప్ గురించి చదువుతున్నావు, వాళ్ళు ఉదాహరణకి వేటకెళ్తే నువ్వు కూడా వాళ్ళతో వేటకి వెళ్ళడం, లేదు అంటే నువ్వు ఏదైనా చేస్తున్నావు అంటే నువ్వు కూడా వాళ్ళతో ఆ పని చేయడాన్ని మనం అబ్జర్వేషన్ మనం చెప్పవచ్చు. అనేది సాధారణంగా మానవ శాస్త్ర అధ్యయనానికి మరియు ఎథ్నోగ్రఫీకి కీలకం అని చెప్పచ్చు. ఈ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ ఇప్పుడు నువ్వు కోయల ఊర్లో బొడ్డుగూడెం విలేజ్లో నువ్వు రీసెర్చ్ చేస్తే వాళ్ళు వేటకెళ్తే నువ్వు వేటకెళ్ళాలి, వాళ్ళు కళ్ళు తాగితే నువ్వు కళ్ళు తాగాలి, వాళ్ళు విపసార తాగుతారు నువ్వు విపసార తాగలిగాలి. ఇది ఎథ్నోగ్రఫిక్ అంటే పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అనేది ఈ ఎథ్నోగ్రఫిక్ స్టడీస్ ఆర్ రాడిక్లిఫ్ బ్రౌన్ అంటే ది అండమాన్ ఐలాండర్స్ స్టడీ అయిన ఆంథ్రోపాలజీలో రాడిక్లిఫ్ బ్రౌన్ సామాజిక సంస్థలను అర్థం చేసుకోవడానికి 1906 నుండి 1908 సంవత్సరాల అండమాన్ దీవుల్లో నిర్వహించిన మానవ శాస్త్ర పరిశోధన ఫలితం. ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఈ రాడిక్లిఫ్ బ్రౌన్ అనే అతను అండమాన్లో ఒక పరిశోధన చేశాడు. ఈయన ఏమంటాడు అంటే ఈ మనిషి యొక్క వస్తువుల యొక్క మారక విలువను లేకపోతే దానికి ఉన్నటువంటి ఒక ఎకనామిక్ అదైతే ఉందో దాన్ని తీసేస్తున్నారు, దాన్ని ఒక ఎక్స్చేంజ్ లాగా వాడుతున్నారు అనేది మనకు రాడిక్లిఫ్ బ్రౌన్ అండమాన్ నికోబార్ దాంట్లో జరిగిన పరిశోధనలు చెప్తున్నాడు. అతను ఏం చెప్తున్నాడు, అతను ఒక సంస్థ యొక్క సమగ్ర పనితీరును పరిశీలించాడు. తెగ యొక్క సామాజిక సంస్థను అధ్యయనం చేస్తున్నప్పుడు అతను గ్రేట్ అండమాన్ మరియు లిటిల్ అండమాన్ అని పిలువబడే రెండు విభాగాలను వారసత్వ విలక్షణ అంశాలను కలిగి ఉన్నాడు. అంటే ఏంటంటే వీళ్ళు ఒక ఎక్స్చేంజ్ లాగా వాళ్ళు వాడుతున్నారు అనేది. అంటే ఉమెన్ని ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పిల్లలు వీళ్ళకి ఇవ్వడం, వీళ్ళ పిల్లలు వాళ్ళకి ఇవ్వడము, ఆ బంధుత్వాలు కలుపుకోవడము. అయితే ఏదైతే ఎకనామిక్ వాల్యూ ఉందో కొన్ని వస్తువులకి కొన్ని వాటిని కూడా స్ట్రిప్ ఆఫ్ చేశారు, అంటే దాన్ని మొత్తం తీసేసి ఒక ఎక్స్చేంజ్ వాల్యూ లాగా దాన్ని జరిగారు అనేది మనకు రాడిక్లిఫ్ బ్రౌన్ ది అండమాన్ నికోబార్స్ దాంట్లో అతను చెప్పడం జరిగింది. మనం దీనికి ముందు మనకు మాన్యువల్స్ చూస్తే ఇతను కుల అంటే ఈ రింగ్ అనే అధ్యయనం చేస్తున్నప్పుడు ఇతను ఏమంటాడంటే ఈ కుల ట్రెడిషన్ అనేది ఏ రకంగా పనిచేస్తుంది అనేది మనకు మాన్యువల్స్ కి చాలా స్పష్టంగా ఆయన తన యొక్క క్లాసికల్ వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతనేమో ఏ రకంగా ఎక్స్చేంజ్ ఉంటుంది అంటే ఇప్పుడు కోయలు ఉన్నారు, గోండ్లకు అమ్మాయిని ఇస్తారా, ఇప్పుడు గోండోలు కోయలకు ఇస్తారా, ఇప్పుడు గుత్తి కోయలకు ఇస్తారా, ఈ వీళ్ళ మధ్యలో ఎక్స్చేంజ్ ఎట్లా జరుగుతుంది, ఇది ఏ రకంగా జరుగుతుంది అనేది కూడా మనం కనుక చూస్తే ఇవి రకరకాల గ్రూపులు రకరకాలుగా చేస్తూ ఉంటారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఈ ఎక్స్చేంజ్ అనేది మనకు రాడిక్లిఫ్ బ్రౌన్ గారు ఏం చెప్తారు అంటే దిస్ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి గిరిజనులు ఈ ఎకనామిక్ దాన్ని స్ట్రిప్ ఆఫ్ చేశారు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు దానికి ఉన్నటువంటి ఒక ఎక్స్చేంజ్ వాల్యూని అంటే బ్రైడ్ గివింగ్ బ్రైడ్ టేకింగ్ అంటే అమ్మాయిని ఇప్పుడు మనకు కన్యాదానం అంటారు, మీరు గిరీషన్ది కన్యాశుల్కం చదివి ఉంటారు, కన్యాదానం అంటారు, ఇంకేదంటే కన్యాదానం అంటారు. అంటే ఎక్స్చేంజ్ అన్నట్టు ఇక్కడి నుంచి అటు నుంచి ఇటు దానం అంటే మనమేమో దానం అని చెప్తారు, ఇప్పుడు ఆ గిరిజనులు అయితే అది ఎక్స్చేంజ్ అంటే ఇక్కడ ఉన్న అమ్మాయి వాళ్ళు ఇప్పుడు అక్కడ అబ్బాయిలు వీళ్ళు ఈ రకంగా ఒక ఎకనామిక్ వాల్యూని స్ట్రిప్ ఆఫ్ చేసి ఒక ఎక్స్చేంజ్ వాల్యూ లాగా హ్యూమన్ సర్క్యులేషన్ జరుగుతుంది అనేది మనకు రాడిక్లిఫ్ బ్రౌన్ గారు తెలియజేశారు. విచ్ క్రాఫ్ట్ ఒరాకిల్స్ అండ్ మ్యాజిక్ ఆఫ్ అజాండే ఈవేవే అని పిచ్చాడు. అంటే దీనికంటే ముందు కూడా మనం ఇంకొకటి ఏంటంటే ఈ రాడిక్లిఫ్ బ్రౌన్ తర్వాత మనం ఇంకొక ప్రధానమైనటువంటి క్లాసికల్ ఆంథ్రోపాలజీని తెలుసుకోవాల్సింది ఎవరంటే మార్గరెట్ మీడ్ గారి గురించి. మార్గరెట్ మీడ్ గారి గురించి నేను కొంచెం మొదట్లో కూడా చెప్పాను. ఈమె కూడా క్లాసికల్ ఎథ్నోగ్రఫర్ అని చెప్పొచ్చు. ఎట్లా అంటే ఈమె అమెరికాలో జరుగుతున్నటువంటి యువత స్ట్రెస్ ఎందుకు గురవుతుంది అనేది ఆమె యొక్క పరిశోధన. అంటే షీఈస్ పజిల్డ్ బివైల్డర్ దాని ఇంగ్లీష్లో బివైల్డర్ అని చెప్పొచ్చు. ఈ బివైల్డరింగ్ అనేది జరిగిందంటే ఎందుకు యువత ఇట్లా స్ట్రెస్గా ఉంటారు, అది యువత లక్షణమా జీన్స్లో ఉండే లక్షణమా అంటే 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు 16
25-30 సంవత్సరాల మధ్యలో యువత 30-40 సంవత్సరాలు ఆ టైంలో యువత వాళ్ళు ఎందుకు రిబల్గా ఉంటారు అనేది ఆమెను బాగా బాగా కలిసివేసినటువంటి అంశం అని చెప్పొచ్చు. అది ఆమె పరిశోధన చేస్తూ ఆమె సుడాన్ కొన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ, అంటే అది పేరు నాకు సరి గుర్తు కావట్లేదు, అక్కడికి వెళ్ళి ఈమె పరిశోధన చేసింది. అంటే అమ్మాయిలు, యంగ్ అమ్మాయిలు ఆ రాష్ట్రాలలో ఎట్లా ఉన్నారు అని చూస్తే మన మార్గరెట్ మీడ్ గారికి అర్థమైంది ఏంటి అంటే, ఈ యొక్క ఈ డ్రెస్ అనేది, యూత్లో డ్రెస్ అనేది కల్చరల్ కన్స్ట్రక్టే తప్ప ఇది ఏజ్కి సంబంధించిందో జెనెటిక్స్ సంబంధించిందో కాదు అనేది మనకు మార్గరెట్ మీడ్ గారు తన యొక్క ఎథ్నోగ్రఫిక్ అకౌంట్స్, అది కూడా చాలా బ్యూటిఫుల్ అకౌంట్ అని చెప్పవచ్చు. ఇంకా మూడోది విచ్ క్రాఫ్ట్, ఒరాకిల్స్ అండ్ అజాండే ద్వారా ఈవియన్ పిచార్డ్ ఏం చెప్తున్నారు అంటే, ఎథ్నోగ్రఫిక్ అనే అన్వేషణలు అతను ఇప్పుడు దక్షిణ సుడాన్లో నిజాండే మరియు న్యూరాల చేసిన ఫీల్డ్ వర్క్ ఆధారపడి ఉన్నాయి. పూర్వం ముఖ్యంగా ఆంగ్లో ఈజిప్షియన్స్, సుడాన్, ఫ్రెంచ్, ఈక్వెడార్, ఆఫ్రికా మరియు వాళ్ళ వలస రాజ్యాల భూభాగాల్లో వసించే సెంట్రల్ ఆఫ్రికా ప్రజలు. తదనంతరం ఈ పరిశోధనలు విచ్ క్రాఫ్ట్, ఒరాకిల్స్, మ్యాజిక్ అనే దాని మీద ప్రచురించబడ్డాయి. ఇది కఠినమైన మరి అత్యుత్తమ పరిశీలన నైపుణ్యాలతో ప్రసిద్ధ మానవ శాస్త్రవేత్తగా చేసింది. అంటే ఈవియన్ పిచార్డ్ ఏమంటాడు అంటే, నాకు కూడా ఇది చదివినప్పుడు కొంచెం ఆశ్చర్యం వేసింది. అంటే ఈ సుడాన్ ప్రజలలో ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు అనుకోండి, ఆరోగ్యం బాగలేకపోతే అది ఎందుకు ఇతనికి ఆరోగ్యం బాగలేదు, దీని వెనుకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అని వీళ్ళు ఒక లోకల్గా ఉన్నటువంటి ఒక స్థానిక డాక్టర్, విచ్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అతను ఏం చేస్తాడు, అతను కళ్ళు మూసుకొని కొంచెం సేపు దేవుని ఊనుతాడు. దేవుని ఊని అసలు ఏం ఊహిస్తాడు అన్నట్టు, ఏం జరిగి ఉంటుంది అనేది ఒక టెలిపతి లాగా అతను ఊహిస్తాడు. ఈ అబ్బాయిని పలానా వాళ్ళు ఇట్లా చేశారు అంటే ఈ తర్వాత వీళ్ళు నెక్స్ట్ ఇది చేయబోతారు, ఈ రకంగా చేస్తారని చెప్పి ఆ విచ్ డాక్టర్ ఏం చేస్తారంటే ముందే ఊహించుకొని ఆ నెక్స్ట్ జరగబోయే కార్యక్రమాన్ని అతను మొత్తం డిస్మాంటిల్ చేసేస్తాడు. డిస్మాంటిల్ చేయడం వల్ల ఈ అబ్బాయి మళ్ళీ స్లోగా, అబ్బాయి కానీ అమ్మాయి కానీ రికవరీ అనేది జరుగుతూ ఉంటుంది. చాలా వరకు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనకు ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ జరిగింది అనుకోండి, మనం మామూలుగా మాట్లాడాలి అంటే ఇది పక్కన పెట్టండి, మనకు చూచాక అర్థమైపోయింది. అంటే ఎవరు నన్ను టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఎందుకు సిక్ అవుతున్నారు, ఒక వ్యక్తి ఎందుకు మానసికంగా ఊకే దుర్బలమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నాడు, కొంతమంది ఎట్లా ఉంటారు అనేది మనకి విచ్ క్రాఫ్ట్ అండ్ మ్యాజిక్ అండ్ దాంట్లో ఇది మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది అన్నట్టు. అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు అంటే, ఈవిఎం పిచార్డ్ ఏమంటాడు అంటే, ఈ గిరిజన గ్రామాలు ఏమంటున్నారు అంటే వ్యక్తికి స్వతహాగానే, కొంతమంది వ్యక్తులకి స్వతహాగానే ఈ యొక్క విచ్ క్రాఫ్ట్ చేసే ఈ యొక్క ఆలోచనలు, ఆ తర్వాత పక్క మనిషిని హాని చేయాలి అనే ఆరోగ్యపరంగా, సామాజిక పరంగా, లేకపోతే సాంఘిక పరంగా, ఏ రకంగా వ్యక్తిగతమైనటువంటి మన హాని చేయాలనే ఒక ఉద్దేశం హ్యూమన్ బీయింగ్ ఇన్హెరెంట్లీ హ్యాస్ ది క్వాలిటీ ఆఫ్ విచ్ క్రాఫ్టింగ్ అనేది ఈవిఎన్ పిచార్డ్ గారు మనకు చెప్తున్నారు. అంటే గిరిజనులు ఏం భావిస్తారంటే, కొంతమంది ఇక అదే పని, వాళ్ళకి ఏం పని ఉండదు, పాటు ఉండదు, ఇక వేరే వాళ్ళను సైకలాజికల్గానో, ఆర్థికంగానో, రాజకీయంగానో, మానసికంగా దెబ్బతీయడం అనేదే వాళ్ళ పని అన్నట్టు. ఇప్పుడు మా ఊళ్ళు ఏం చేశారు అంటే, కొండయ్య అని కుండయ్య అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనే ఊర్లోని మన చనిపోయిన వ్యక్తులకు బొక్కలు తీసుకొచ్చి మన కుండల్లో పెట్టి ఊర్లో అది వాళ్ళ కోడలను బెదిరించడం, లేకపోతే ఆవులను హత్య చేస్తున్నారని ఒక బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాడని గ్రామ ప్రజలంతా ఏం చేశారు, అతన్ని తీసుకెళ్ళేసి మా చెరువు దీక్షగుంట చెరువు దగ్గర అతను చంపేశారు. అంటే అతనికి మ్యాజిక్ వస్తాయి అని కూడా హాని చేస్తాడు. అంటే అతని క్యారెక్టరే అట్లాంటిది. కొన్ని క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయంటే, ఊరైనా సిటీ అయినా ఎట్లుంటాయంటే ఇక మనకు వేరే పని ఏముండదు అన్నట్టు. మనం విచ్ క్రాఫ్టింగ్ అది మరి స్వతహాగా వస్తుందో, లేకుంటే వాడు ఎవడు మాత్రం పక్కన హాని చేయాలనుకుంటాడు, వాడు ఏ కండిషన్స్లో వాడు విచ్ క్రాఫ్ట్ అయ్యాడో కానీ వాడు అవుతుంటాడు అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. చాలా వరకు అరే ఇది కంటి చూపుకి నల్లగా రాయన కరిగిపోతుందని చెప్తా ఉంటారు. అంటే ఒక్కొక్కరు కంటి చూపు మంచిది కాదని విచ్ క్రాఫ్ట్ అని మనం ఇప్పుడు మామూలు సాదా భాషలో మీరు చూడండి, నేను చిన్న షాప్లోకి పోతే ఇక్కడ పెద్ద నాలుక బయట పెట్టి ఇట్లా దాన్ని శూలం వచ్చి దాన్ని ఒక దిష్టి బొమ్మ అని పెడతా ఉంటారు. అంటే అది ఏంటంటే అంటే మనిషి
పక్కనోనికి హాని చేయకుండా, అంటే మనుషులలో హాని చేసే వ్యక్తులు ఉంటారు. ఆ హాని చేసే వ్యక్తుల నుంచి మనం కాపాడుకోవాలనేదే ఇక్కడ ఈ మ్యాజిక్ అనే దాంట్లో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది కఠినమైన మరియు అత్యుత్తమ పరిశీలన నైపుణ్యాలతో ప్రసిద్ధ మానవ శాస్త్రం చెందింది. అంటే ఇతను ఏమంటాడు అంటే ఈవెన్ పిచార్డ్, ఇతను ఒక ఒక మ్యాజిక్ విచ్ క్రాఫ్ట్ రాకిల్ అనే పుస్తకం నాకు తెలిసి ఇది ఒక అత్యుత్తమ పరిశోధన నైపుణ్యాలతో ఇది ప్రసిద్ధి చెందిందని చెప్పొచ్చు. మనకు ఒక నవల వచ్చింది ఎండమూరి వీరేంద్రనాథ్ తులసి దళం, అది పిచ్చి పిచ్చిగా అమ్ముడుపోయింది, ఆ సినిమా కూడా వచ్చింది. దాంట్లో కూడా ఏంటంటే విచ్ క్రాఫ్ట్లు చేయడము, లేకుంటే ఆడవాళ్ళు ఎక్కువగా నమ్ముతారు మీకు. అంటే నేను అనేది ఆడవాళ్ళని ఎక్కువ అది అనడమో ఇంకేదో అనడం కాదు, వాళ్ళు ఎక్కువగా నమ్ముతారు విచ్ క్రాఫ్ట్. ఇప్పుడు మా అమ్మ ఉండేది, మా అమ్మ నాకేం చెప్పి నేను కాలుకో దారం కట్టుకున్నాను, అదేంటంటే నాకు ఆరోగ్యం బాగుండాలని ఆమె ఎప్పటికీ కోరుకునేది. అంటే విచ్ క్రాఫ్ట్ చేస్తారు, పక్కన వాళ్ళు అనారోగ్యంగా ఉంటే పక్కన వాళ్ళు కూడా అట్లనే ఉండాలి అని కోరుకుంటారని మా అమ్మకు భయం ఉండేది ఎప్పటికీ. ఆమె ఎప్పుడు కూడా ఇట్లాంటి చేసేది కాదు, కొంచెం ధైర్యవంతురాలు. మరి అట్లాంటి ధైర్యం ఉన్నటువంటి మా అమ్మ ఎందుకు ఇట్లా ఇప్పుడు ఊర్లలో చూస్తే నల్ల తాడు ఒకటి కట్టుకుంటారు అంటే ఏంటి అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు విచ్ క్రాఫ్ట్ చేస్తారు అంటే నేను మాయా మంత్రాలతోటి అట్లా చేస్తారు అనేది వాళ్ళ నమ్మకం. అంటే గ్రామీణ ప్రాంతాలలో నాన్ లిటరేట్ కుటుంబాలు, ఇప్పుడు సిటీలలో కూడా వచ్చింది అనుకోండి, చదువుకున్న వాళ్ళు వేసుకుంటున్నారు, అందరు వేసుకుంటున్నారు. అయితే ఏదేమైనా ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ యొక్క విచ్ క్రాఫ్టింగ్ అనేది ఈ గిరిజనులలో ఎట్లా ఉంటుంది, కొంతమంది స్వతహాగానే ఈ విచ్ క్రాఫ్టింగ్ చేసే వాళ్ళకు అలవాటు ఉంటుంది. ఇప్పుడు వశీకరణం అంటారు. ఒక స్త్రీ అంటే మా ఊర్లో ఒక లేడీస్ చెప్పడం ఏంటి అంటే, మా పక్కింటి ఆయన ఒక ఆయన అంటే 1940s 50s ఆ టైంలో మా తాతల కాలంలో పక్కింటి అయినా అసలు అటు ఆ వీధిలోకి ఆడలు నడవాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కన్ను పడితే వాడు ఆమెను ఏదో అనుభవించడం అట్లాంటివి చేశాడు. అందుకని మనం విచ్ క్రాఫ్ట్ అని అన్నారు. వాళ్ళు ఒక అయ్యగారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఏంటంటే ఈ రకంగా అంటే స్త్రీలను వశపరుచుకోవడము, లేకుంటే వాళ్ళ యొక్క చూపుతో వాళ్ళని ఏదో రకంగా చేయడం అనేది మనకు జరిగిందనేది మా ఊర్లో కొంతమంది ఆడవాళ్ళు పాతకాలపు నాకు మిత్రులైనటువంటి వృద్ధ మహిళలు కొంతమంది చెప్తుండేవాళ్ళు, అయ్యా ఇక వాడ నుంచి నడవడం అంటేనే కష్టంగా ఉండేది, అంత కఠినంగా వీళ్ళు మన మాయలు మంత్రాలు చేసేవాళ్ళు, ఆడవాళ్ళని లోపట్టుకునేవాళ్ళు, అందంగా ఉన్న ఆడవాళ్ళని, కొత్తగా పెళ్ళిన ఆడవాళ్ళని ఇట్లా ఎంతోమందిని వాళ్ళు అది చేసేవాళ్ళు అంటే రాశారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గ్రామీణ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో ఈ విచ్ క్రాఫ్టింగ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఆరోగ్యాల పట్ల ఒక మనిషి బలంగా ఉంటాడు, కానీ ఆడసడం ఏదో జరిగిపోయి అతను చనిపోతూ ఉంటాడు. ఎంత విచ్ క్రాఫ్టింగ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా నమ్ముతారు వాళ్ళు, మన విచ్ డాక్టర్స్ ఎట్లా తీసుకెళ్తారు, వాడు ముందే ఊహించుకొని ఇప్పుడు ఒకడు వీడిని హాని చేశాడంటే వాడు నెక్స్ట్ టార్గెట్ ఏమైంటుందని ముందే పసిగట్టి దాన్ని బ్రేక్ చేసేసి వీరికి నార్మల్ జీవితాన్ని తీసుకురావడం అనేది ఈ యొక్క విచ్ డాక్టర్స్ చేస్తున్నటువంటి అది. నేను కూడా సూఫిజం యాజ్ ఏ సూఫిజం అండ్ మార్జినల్ హెల్త్ అనే దాంట్లో రాశాను. అంటే ఆధునికత, మోడర్న్ రీసెర్చ్, మోడర్న్ మెడిసిన్ మానవాళికి ఉపయోగపడుతుంది, దీన్ని కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే మనిషి మానసికంగా ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ కోల్పోయిన ఒక మనిషి మానసికంగా దెబ్బతిపోయి ఈరోజు అన్ని డబ్బులు ఉంటాయి ఆనందంగా ఉంటాడు. వాటికి సూఫిజము కొంచెం మానసిక ప్రశాంతత కల్పించే ఈ ఆచారాలలో చాలా ముఖ్యమైన విషయం అనేది నా పరిశోధన పత్రంలో తేలిందే, నిజానికి కూడా కొంతవరకు వాస్తవం అనేది కూడా నాకు అర్థమవుతుంది. ఇట్లా అంటే ఆధునికంగా వచ్చినంత మాత్రాన, మెడిసిన్స్ వచ్చినంత మాత్రాన మనిషి ఆరోగ్యంగా ఉంటాడు లేకపోతే చేస్తాడు అనేది ఏం లేదు. ఈరోజు చాలా మంది యువత సిటీలలో మానసికమైనటువంటి సమస్యను ఎదుర్కొంటూ చాలా దారుణమైన పరిస్థితులలో జీవిస్తున్నారు. ఐసోలేషన్, అర్బన్ ఇండివిజువలైజేషన్, నో ఫ్రెండ్స్, నో మనీ, ఆరోగ్యం బాగుండదు, ఎండలు, వేడి, మోసాలు, చీటింగ్, 99% చీటింగ్ అని చెప్తున్నారు వీళ్ళతో. ఈ రకంగా ఏ రకంగా అయితే ఇది జరుగుతుందనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రకంగా ఈ మ్యాజిక్, ఒరాకిల్, విచ్ క్రాఫ్ట్ ఇవి ఎట్లా జరుగుతుంది అజాండర్ అనేది ఈవిఎన్ పిచార్డ్ నిజంగా కూడా ఒక క్లాసిక్, వరల్డ్ క్లాసిక్ వర్క్ను ఈవిఎన్ పిచార్డ్ గారు చేశారు అని మనం అర్థం చేసుకోవాలి. ది న్యూగా ప్రచురించబడ్డది. ఆయన ఏమన్నా విచ్ క్రాఫ్ట్,
ఒరాకిల్స్ అండ్ మ్యాజిక్ ఆఫ్ ది అజాండేగా 1937లో ఆయన తన ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకం, అంటే క్లాసికల్ ఎథనోగ్రఫీలో ఒక ప్రామాణికమైన పుస్తకంగా 1937లో ఈ పుస్తకం ప్రచురమైంది. అదేవిధంగా ది న్యూర్ అనేది కూడా 1940లో కూడా ఇది ఒక ప్రముఖంగా ప్రచురించబడ్డది. మనం ఇప్పటికీ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఈ మధ్యలో వినబడట్లేదు, కానీ మనకు విచ్ క్రాఫ్ట్, ఒరాకిల్స్, మ్యాజిక్, అజాండ్ ఇట్లాంటివన్నీ కూడా మనకు మెదక్ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయని, ఎందుకంటే అక్కడ అభివృద్ధి ఉండదు, వెనుకబడతనం ఉంది. ఈ ప్రతిదీ కూడా ఈ చేతబడులు, ఆ తర్వాత దయ్యాలు మొదలిచ్చే వాళ్ళు అక్కడ రాస్తూ ఉంటారు కదా, మనకి ఏమంటారు అంటే విచ్ డాక్టర్ అని, లేకపోతే ఇంకొక పదం ఉంది నాకు గుర్తుకు రావట్లేదు, అంటే నేను మానసికంగా చేసేవాళ్ళు ఏదో అంటే అనేది ఈ సిటీలలో కూడా ఉంటుంది. అంటే చేతబడులు, నమ్మకాలు, ఓవర్ నమ్మకాలు ఇవన్నీ కూడా మన సిటీలలో ఉంటాయి. ఇది ఏ రకంగా ఉంటుంది అనేది ఒక క్లాసిక్. అంటే ఇప్పుడు మన ఆధునిక ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్కి నేనేమంటాను అంటే, ఎండమూరి వీరేంద్రనాథ్ కానీ సస్పెన్స్ నవల కానీ చాలా వరకు ఈ యొక్క విచ్ క్రాఫ్ట్, దయ్యాలు, చేతబడులు వాటన్నిటికి అసలు నిజంగా ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకం ఏదైనా ఉంది అంటే ఈవిఎన్ పిచార్డ్ గారు రాసినటువంటి విచ్ క్రాఫ్ట్, ఒరాకిల్ అండ్ మ్యాజిక్ ఆఫ్ అజాండే అనేది మనకు ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకంగా అది చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఆధునికంగా 20వ శతాబ్దంలో కూడా మనం వీటి మీద పరిశీలన చేయాలంటే ఈ పుస్తకాన్ని కనుక మనం చదివితే ఆ రోజులలో గిరిజన గ్రామాలలో ఈ యొక్క విచ్ క్రాఫ్ట్ ఎట్లా ఉండేది, ఇట్లా ఒరాకిల్స్ ఎట్లా ఉండేది, విచ్ డాక్టర్స్ ఎట్లా ఉండేవాళ్ళు. ఆంథ్రోపాలజీ వల్ల ఎక్కువగా ఈ గిరిజన గ్రామాలలో ఇల్లిటరేట్ సొసైటీ కాబట్టి ప్రతిదీ కూడా ఈ యొక్క ఇప్పుడు కోయాలలో ఎట్లా ఉంటుందంటే, ఎవడైనా చనిపోయాడు అనుకోండి, ఎందుకు చనిపోయాడని వాళ్ళు కనుక వాళ్ళు తేయాలనుకుంటే ఏం చేసినట్టుంటే ఆ శవాన్ని ఇట్లా నలుగురు వేసుకొని ఇట్లా ఊగుతూ ఉంటారు అన్నట్టు. ఊగుతూ ఉండి ఆ శవాన్ని ఇట్లా వేసుకొని ఊగుతూ ఉండి అది ఎటువైపు ఎక్కడ ఆగితే వాడే దానికి కారణం అనేది కోయలు నిర్ధారిస్తారు. అంటే ఎవరి వల్ల వీడు చనిపోయి ఉంటాడు, ఎవరి విచ్ క్రాఫ్ట్ వల్ల వీడు చనిపోయాడు ఉంటాడు అనేది తెలుసుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శవాన్ని నలుగురు వేసేసి ఇట్లా ఊగుతూ ఉంటారు. కొంచెం ఊగిన తర్వాత ఏమైంది అంటే అది ఊర్లో పోయి ఎవరినో ఒక ఇంటి ముందు ఆగుద్దని, ఆగిన తర్వాత అంటే వాడే వానికి కారణం. అంటే ఒక రకంగా ఇది టెలిపతి అని చెప్పొచ్చు. అంటే మానసికంగా ఏమవుతుందంటే కొంచెం రేఖామాత్రంగా మనం అర్థం చేసుకోగలుగుతాం ఎవరి అనారోగ్యానికి ఎవరి కారణం, ఎందుకు కారణం, ఎందుకంటే వాళ్ళ వల్లనే చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది మా ఇంటిని కూడా ఒక మేకలను కాసేవాళ్ళు ఉండేవాళ్ళు, కట్టే అని కుటుంబం ఉండేది. వాళ్ళ ఇంటికి వాళ్ళ మేకలను ఎత్తుకోవడం కాక వాళ్ళని టెర్రరైజ్ చేయడానికి ఎవడో అక్కడ కుంకుమ అవన్నీ చల్లి ఆ పేడతోటి పెట్టేవాడు. అంటే అది చూస్తే ఏంటంటే భయభ్రాంతులు కావాలి. అంటే అట్లా సైకిక్గా విచ్ క్రాఫ్టింగ్ చేయడం, ఒకరిని భయపెట్టియడం, ఒకరిని మానసికంగా వేధించడము, ఒకరిని ఏంటంటే మన ఆరోగ్యాన్ని దెబ్బతీయడం, మన యొక్క కెరీర్ని దెబ్బతీయడం, ఇట్లా రకరకాలుగా ఈ విచ్ క్రాఫ్ట్ అనేది ఆధునికంగా ఉంది, 20వ శతాబ్దంలో కూడా ఉంది. ఇప్పుడు మనకు ఇది మనకు అదేంటి నవల రాసింది కదా, ఆమె పేరు గుర్తుకు రావట్లేదు ఆమె, అది కూడా ఒక రకంగా విచ్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఒరాకిల్స్ సంబంధించిన ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి మీద రాసేవాడు స్కూల్లో చదువుతాడు, లండన్లో జరిగింది అది. ఆ సినిమా ఉంది కదా, ఆ సినిమాలో కూడా ఇది చాలా విచ్ క్రాఫ్ట్, ఒరాకిల్స్ చాలా సినిమాలు వచ్చాయండి. అంటే ఆధునిక విచ్ క్రాఫ్ట్, ఆధునిక ఒరాకిల్స్, మ్యాజిక్, అజాండ్ వీటన్నిటి మీద కూడా చాలా చాలా పుస్తకాలు వచ్చాయి. ఒక రకంగా ఏమవుతుంది అంటే నాకు అర్థమవుతుంది ఏంటి అంటే ఇవన్నీ చదివిన తర్వాత మనిషి ప్రతివాడు కూడా ఎందుకో కుట్రలు, అంటే అది ప్రతి వ్యక్తిలో కూడా ఇంక్లూడింగ్ నేను కూడా, అంటే ఒక మనకు అందలేదు కాబట్టి కుట్రలు పనడం, లేకుంటే ఒకరి మీద విద్వేషం, అంటే అది ఇట్లేదో జ్వాలలాగా మనలోనే ఇట్లా పెరిగి అది మనల్ని తినేస్తుంది అన్నట్టు. ఆ రకంగా అది రావడము, దాన్ని మనం కంట్రోల్ చేయకపోవడం, పక్కన మీద మనం కుటిల ప్రయత్నాలు చేయడం, మన మనస వాచ కర్మాన మనం ఒక దాన్ని కంట్రోల్ చేయకుండా ఒక కుట్రలు కుతంత్రాలు, ఈ పెట్టుబడిదారి విధానంలో ఏంటంటే అదే పనిగా పక్కన ఒక విలన్గా చూపిస్తారు. మనలో ఉన్న లోపాలను చూపించకుండా ఇప్పుడు ఏం చెప్తుంది, పెట్టుబడిదారి విధానం చంపైనా కానీ దాన్ని సాధించాలని చెప్తుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనలో ఉన్న లోపాలు ఏంటి అనే దాన్ని మనం ఫోకస్ చేయకుండా అదే పనిగా రగిలిపోయి చాలా మంది విద్యార్థులు చనిపోయిన ఉన్నారు, బిజినెస్ పీపుల్ చనిపోయిన ఉన్నారు, పరిశోధకులు కూడా. నేను నికోలా టెస్లాకును థామస్ అల్వా ఎడిసన్కు జరిగినటువంటి పోరాటం వింటుంటుంది. ఎడిసన్ గాడు ఎన్ని దుర్మార్గాలు చేశాడు టెస్లా మీద, అతని పరిశోధనను దెబ్బతీయడానికి. అంటే ఇట్లా ఒక రకంగా అది విచ్ క్రాఫ్ట్, మోడర్న్ విచ్ క్రాఫ్ట్ అని చెప్పుకోవచ్చు.
21వ సెంచరీ విచ్ క్రాఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజులో కూడా ఈ విచ్ క్రాఫ్ట్ అనేది అంటే మానవ సమాజంలోనే ఇది ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా మంది వెనుకబడ్డ వాళ్ళు పేదవాళ్ళలో ఇది ఎక్కువగా ఉంటుంది. అంటే పేదరికం అనేది పావర్టీ ద సోర్స్ ఆఫ్ ఆల్ ఈవిల్స్, మనం దాన్ని ఒప్పుకోవచ్చు. విచ్ క్రాఫ్ట్ కూడా ఎక్కువ పేదలలో ఇది మ్యాజిక్లు విచ్ క్రాఫ్ట్లు ఇవన్నీ ఎక్కడ ఎక్కువగా గిరిజనులు ఇల్లిటరేట్స్ పేదరికం ఉన్న వాళ్ళు ఎక్కువగా నమ్ముతారు. అలాంటిది పూర్తిగా ఆధునిక సమాజంలో మొత్తం లేకుండా పోయిందా? 20వ శతాబ్దం అసలు దీన్ని అసలు వీటి గురించి మాట్లాడమే తప్ప అంటే లేదా, అలా చెప్పుకోవడం కుదరదు. ఒక రేఖ మాత్రంగానైనా కానీ మనలో కూడా ప్రతి చదువుకున్న నాలుగు డాక్టరేట్లలో కూడా ఒక రకమైనటువంటి ఈ యొక్క ఇది ఒక అధ్యయనం మనల్ని వేరే వాళ్ళు చేయకుండా ఇప్పుడు మనం కూడా వేరే మనం ఏమనుకుంటామంటే మనం వేరే వాళ్ళ మనం దెబ్బతింటాం, మన వల్ల కూడా వేరే వాళ్ళు దెబ్బతింటారు. మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేయడం, సొంత తప్పును యాక్సెప్ట్ చేయడం అనేది అంత ఈజీగా కాదు, కానీ మనం చేయం. ఆ రకంగా ఈ యొక్క విచ్ క్రాఫ్ట్ అనేది ఒరాకిల్స్ అండ్ మ్యాజిక్ అనేది అజెండాలో ఎట్లా ఉంది, గిరిజన వాళ్ళు ఇన్హెరెంట్ గానే కొంతమందిని ఎట్లా ఒక భూత వైద్యుడు అన్నాను ఇంతకుముందు, నాకు అది గుర్తుకు రాలేదు. భూత వైద్యం అంటారు కదా ఊర్లలో, అరే వీళ్ళు భూతం పెట్టింది దయ్యం పెట్టిందారా, ఇప్పుడు మా అమ్మ అంటుండేది కాయస నైగడితే శైతాన్ నికల్ నీకు దయ్యం పట్టిందారా నీకు అని చీపులు గట్టితోటి దాంతో దీంతో కొడతా ఉంటారు. చాలా వాళ్ళు తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల్ని కాపాడుకోవడానికి వాళ్ళు చేయని విశ్వ ప్రయత్నం ఉండదండి. అంటే వేరే వాళ్ళు భార్యాభర్తలు ఒకరు చేసుకుంటారో నాకు తెలియదు, కానీ తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాలలో సిటీలోనే కానీ వాళ్ళ పిల్లల్ని చేయడానికి వాళ్ళకి ఎంత ప్రయత్నిస్తారు అంటే వాళ్ళ ప్రాణాలు కూడా వదిలేస్తారు. అట్లాంటి వాతావరణం ఉంటుంది, తల్లిదండ్రులు చేస్తారు. అంటే ఈ విచ్ క్రాఫ్ట్ నుంచి వేరే వాళ్ళు చేసినటువంటి చెడు కర్మల మీద నీ మీద పడకుండా నిన్ను కాపాడుకుంటూ తల్లిదండ్రులు వాళ్ళు చేస్తూ ఉంటారు. అందుకని దయ్యాలు పెట్టిందారా అని చెప్పి మీకు పెడతారు. మాటికి ఎవడన్నా నాకు అదే కావాలి, నాకు ఆ చాక్లెటే కావాలి, ఆ బట్టలే కావాలి, నేను అదే చదువుకుంటాను, డబ్బులు కావాలంటే దయ్యం పెట్టినట్టు అని అంటారు. అంటే ఉదాహరణ చెప్తున్నాను, లేకపోతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఇట్లాంటివి ఉంటాయి కదా యువతలు. ఇవన్నీ ఎట్లా ఉంటుంది అనేది మనం ఇది ఆధునిక విచ్ క్రాఫ్ట్ ఒరాకిల్ మ్యాజిక్ అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. క్లాసికల్ ఎథ్నోగ్రఫీ మూవింగ్ అహెడ్. సరే, ఈ నలుగురు గురించి మనం తెలుసుకున్నాం. అంటే ఇక మనం అక్కడితో అయిపోతామా? వాళ్ళు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చేశారు, మళ్ళీ మనం ఇంక ముందుకు వెళ్ళవలసిందా అంటే ఇప్పుడు మనం 100 సంవత్సరాలలో 2000 సంవత్సరాలు జరిగిన ఆవిష్కరణలు ఆ మొత్తం మానవాళి ఎవల్యూషన్ వేరు అన్నట్టు. కాబట్టి 200 సంవత్సరాలు 100 సంవత్సరాలు చాలా జరిగింది. కాబట్టి క్లాసికల్ ఎథ్నోగ్రఫీ నుంచి ఇంకా ఆధునిక మోడర్న్ ఎథ్నోగ్రఫీ, పోస్ట్ మోడర్న్ ఎథ్నోగ్రఫీ కూడా, ఫెమినిస్ట్ ఎథ్నోగ్రఫీ, ఇట్లా రకరకాల ఎథ్నోగ్రఫీస్ వచ్చాయి. కొంతకాల వ్యవధిలో క్లాసికల్ నుండి సమకాలీన ఎథ్నోగ్రఫీ క్రాఫ్ట్ వరకు బ్రేక్తో ఒకరు ముఖాముఖి ఎదుర్కొంటారు. ఆవిర్భావం మరియు తర్వాత విస్తృతంగా విస్తరించిన వీడియో విజువల్స్ ఎఫెక్ట్, మీడియా మునుపు మరియు ప్రస్తుత కొత్త డిజిటల్ సాంకేతికత క్లాసికల్ ఎథ్నోగ్రఫీని మార్చింది. ఇప్పుడున్నటువంటి డిజిటల్ మీడియా, నేను మాట్లాడుతున్నాను, నా క్లాస్ మొత్తం చూస్తాను, నా ఊరు చూస్తాను, అందరు ప్రపంచం మొత్తం చూస్తుంది. ఇది ఒక ఎథ్నోగ్రఫీకి ఒక క్లాసికల్ ఎథ్నోగ్రఫీ అని కూడా చెప్పొచ్చు. అంటే ఆధునిక సాంకేతికతతో వచ్చిన మూవింగ్ హెడ్ గా మనం ఈ యొక్క మన ఆన్లైన్ క్లాసులను కూడా చెప్పుకోవచ్చు. ఇది ఏమైనప్పటికీ ఇది అదే సమయంలో మల్టీ సైటెడ్ ఎథ్నోగ్రఫీ కూడా తనగా ముద్ర వేస్తుంది. ఈ దశలో ముందుకు వెళ్లే ముందు క్లిపోడి చీకటి వివరణ అనే పిలిచేదాని గురించి సమాచారంతో కొన్ని సంభావిత చర్చలు కలిగి ఉండడం సంభావితంగా ఉంటుంది. ఈ భావనను అతను గిల్బర్ట్ స్వీకరించాడు. ఎథ్నోగ్రఫీ సామాజిక ఉపన్యాసాన్ని ఇన్స్పైర్ చేశాడు. అతను ఈ రకంగా ఇలా చేయడం ద్వారా అతను ఒక్కదాన్ని సంఘటన నుండి సొంత క్షణంలో మాత్రమే ఉనికిలో ఉన్న ఒక ఖాతాగా మారుస్తాడు. ఇది దాని శాసనాల్లో ఉంటుంది, పునఃపరిశీలించవచ్చు. అంటే ఇప్పుడు క్లాసికల్ ఎథ్నోగ్రఫీ నుంచి మోడర్న్ ఎథ్నోగ్రఫీ ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో కూడా మీరు ఓపెన్ చేశారనుకోండి, ఎవరు దాన్ని రాజకీయ అది మళ్ళీ ప్లే చేయొచ్చు. అంటే ఆధునిక ఎథ్నోగ్రఫీ మొఘల్ ఆజం ఉంది. మొఘల్ ఆజం ఎప్పటిదో ఆ సినిమా ఇప్పటికి మనం చూస్తున్నాం. నేను సామ్రాట్ అశోక్ ఆయన ఒక సినిమా చూసాను యూట్యూబ్లో. అశోకుడు కూడా ఒకప్పుడు ఎంపరర్, నాకు అప్పుడే తెలిసింది ఆ సినిమా చూసిన తర్వాత. అంటే ఈ రకంగా మనకు ఇది దాన్ని ఆపడం చేయడం అంటే ఈ యొక్క డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ఎథ్నోగ్రఫీ గ్లోబల్ ఎథ్నోగ్రఫీగా 25 మనకు మారింది అని చెప్పుకోవచ్చు. క్లాసికల్ ఎథ్నోగ్రఫీ నుంచి మొత్తం మారిపోయింది. అంటే మనకు సత్యజిత్ రే సినిమాలు ఉన్నాయి, అఖిల కురసావా సినిమాలు ఉన్నాయి, అబ్బాస్ కిరస్తాని సినిమాలు ఉన్నాయి, హాలీవుడ్ స్పిల్బర్గ్ మూవీస్ ఉన్నాయి. అంటే ఎన్నో కూడా ఇవన్నీ ఒక ఎథ్నోగ్రఫిక్ ఇప్పుడు సినిమా హౌస్ ఘర్ హౌసెస్ అవన్నీ
రకంగా మనం కాపాడి దాన్ని అట్లా పెట్టుకుంటాం. మా మిత్రుడు అంటుండే, కొత్తగా చేరిన రీసెర్చ్ స్కాలర్ ప్రకాశం అబ్బాయి, ఎథ్నిక్ డే అని కూడా ఒకటి కాలేజీలలో అది పెడతా ఉంటారు. అంటే ఎథ్నిక్ డే అంటే ఏంటంటే అప్పుడు మన లంబడోళ్ళు వేసుకున్న లంబాడి డ్రెస్, ముస్లిమ్స్ వేసుకున్న ముస్లిం డ్రెస్, దళిత వేసుకున్న దళిత డ్రెస్, అంటే మన తెలుగు వాళ్ళు పంచ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మీరు గుర్తుందో లేదా, పంచ పెట్టి షర్ట్ వేసేవాడు. చంద్రబాబు నాయుడు లాగా ఈ ప్యాంట్ షర్ట్ వేసేవాడు కాదు. అంటే అది ఒక ఎథ్నిక్ డ్రెస్ లాగా ఉంటుంది. ఒక విపరీతమైనటువంటి క్రేజీని తీసుకొచ్చుకున్నాడు రాజశేఖర రెడ్డి. ఒక దేశంలోనే ఒక బలమైనటువంటి నాయకునిగా, అది ఒక ప్రపంచంలో అప్పుడు అంటే నాకు తెలిసి ఆ రోజులలో అత్యంత బలవంతమైన నాయకుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు. నాకు తెలిసి అతను చేసినటువంటి ఎథ్నిక్ డ్రెస్ కూడా ఒక కారణమైన నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రజలు ఊర్లలో ప్యాంట్ షర్ట్ లేరు, అంటే వాళ్ళు పంచాది కట్టుకుంటారు. అంటే గ్రామీణ వాతావరణాన్ని, తెలుగు చిక్కదనాన్ని, తెలుగు తమిళ్ ఎట్లయితే లింగి ఇట్లా కింది కట్టుకుంటారో మన తెలుగు వాళ్ళు పంచ కట్టుకుంటారు. ఈ పంచ అనేది రాజశేఖర రెడ్డి గారు కట్టడం జరిగింది. దానివల్ల కూడా అది ఎథ్నిక్ డే అనేది మనం ఒక ఎథ్నిక్ ఫీల్డ్ను రాజశేఖర రెడ్డి తీసుకురాగలిగాడు. అంటే ఈ రకంగా క్లాసికల్ ఎథ్నోగ్రఫీ అనేది ఎథ్నోగ్రఫీ అనేది మనకు అది ఆ రకంగా మనం అంటూ మన మానవ రూపంలో చూడాలి అంటే రాజశేఖర రెడ్డి రూపంలో ఆ తెలుగు ఎథ్నిక్ ఎట్లా ఉంటుంది అనేది మనం చూడవచ్చు. 20వ శతాబ్దంలో కూడా ఇది పూర్తిగా మారిపోయింది. అది ఎట్లా అయిపోయింది అంటే డిజిటల్ యుగం రావడంతో మల్టీ సైటెడ్. ఇప్పుడు మనం ఒక ఆర్టికల్ నేను ఆ మధ్యలో చూస్తుంటాను, ఒక అది చూస్తుంటాను. ఏంటి అంటే వాట్ ఇస్ ద హైలీ సైటెడ్ ఆర్టికల్ ఇన్ ది వరల్డ్ అంటే అది ప్రోటీన్ మీద ఉంది. ప్రోటీన్ మీద అది హైలీ సైటెడ్. అంటే మనకి ఎక్కువగా సైటెడ్ ఇవన్నీ డిజిటల్ వల్ల సాధ్యమవుతుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి 20వ శతాబ్దం మొత్తం కూడా ఈ డిజిటల్ యుగం కాబట్టి డిజిటల్ మీదనే నడుస్తుందని మనం అర్థం చేసుకుంటూ మనం ఈ డిజిటల్ యుగంలో కూడా ఎథ్నోగ్రఫీ అనేది మనకు ఇంటర్నెట్ ఎథ్నోగ్రఫీ, గ్లోబల్ ఎథ్నోగ్రఫీ, మొత్తం ఇప్పుడు నేను న్యూయార్క్ నుంచి ఒక బుక్ను డౌన్లోడ్ చేసుకున్నాం, కాస్ట్ అండ్ ప్రైస్ జిఎస్ గురి. మరి అది ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ అని చెప్పొచ్చు మనం, అంటే ఇది ఇంటర్నెట్ ఎథ్నోగ్రఫీ అని చెప్పొచ్చు. అంటే మీడియా అనేది కంప్లీట్గా సమాజాన్ని మార్చేసింది. మన చూపును మొత్తం మార్చేసింది. వాట్సాప్లో మనం ఒకసారి వాట్సాప్ ఇమేజ్ పెడుతున్నాం అంటే మొత్తం దేశం మొత్తం చూస్తుంది. ఈ రకంగా మనకు ఎథ్నోగ్రఫీ అనేది మొత్తం మారిపోయింది. అంటే మనం ముందుకు వెళ్తున్నాము. క్లాసికల్ ఎథ్నోగ్రఫీ నలుగురు చేసిందే కాకుండా ఈ ఎథ్నోగ్రఫీ అనేది ఇంకా ముందుకెళ్తుంది, కొత్త రూపాలు తీసుకుంటుందని చెప్తూ ఎథ్నోగ్రఫీ అనేది ఒక విప్లవం అని మనం అర్థం చేసుకుంటూ ఈ విప్లవాన్ని ఎథ్నోగ్రఫీ యొక్క మెథడ్గా వాడి ఈ విప్లవాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత వచ్చే నవ పరిశోధకులకు ఉందని భావిస్తూ ఈ పాఠం ఇంతటితో ముగిస్తున్నాను. మరో పాఠంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.